హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ బర్నింగ్ ఇష్యూ ఈ రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటి. మనం గత 15 రోజులుగా రోజు పేపర్లో వస్తుంది. గత 3 డేస్ నుంచి అయితే పేపర్లో సగం పేజీలు కూడా ఈ రష్యా ఉక్రెయిన్ యొక్క యుద్ధానికి కేటాయించాయి. సో మనం ఆ పేజీల నుంచి మనకి అంటే కాంపిటేటివ్ అభ్యర్థిగా ఏది అవసరమో అది మాత్రం తీసుకొని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. రైట్, ఈ రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ని మనం ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే ఈ రష్యా ఉక్రెయిన్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, సంబంధాలు ఎలా ఉన్నాయి అంటే 1917 రష్యా విప్లవం అంటాం. ఈ బోల్షివిక్ వాళ్ళు చేస్తారు. ఆ 1917 నుంచి ఈ 2022 ఫిబ్రవరి 24 దాడి చేసిన రోజు ఇంతవరకు సంబంధాలు ఎలా ఉన్నాయి, రష్యా స్టాండ్ ఏంటి, ఉక్రెయిన్ స్టాండ్ ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులోనే మనకు ఒక 3 విప్లవాలు వస్తాయి. గ్రానైట్ రివాల్యూషన్, గ్రీన్ రివాల్యూషన్, యూరో మైదాన్ రివాల్యూషన్ అని చెప్పేసి ఒక 3 విప్లవాలు వస్తాయి. 2 సార్లు ఉక్రెయిన్ స్వతంత్రం వస్తుంది. నెక్స్ట్ ఇంకొక 2 ఒప్పందాలు అని చెప్పేసి మిన్స్క్ ఒప్పందాలు ఏంటి అని చెప్పేసి ఇందులో వస్తాయి. సో 2 ఒప్పందాలు, 2 స్వతంత్రాలు అంటే ఉక్రెయిన్కి 2 టైమ్స్ ఇండిపెండెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఒక 3 విప్లవాలు ఇందులో. నెక్స్ట్ ఇక్కడనే ఈ నాటో అనేది ఎట్లా పుట్టుకొచ్చింది, నాటోకి అగెనిస్ట్గా వార్సా, సో వార్సా అంటే ఏంటి అని చెప్పేసి మొదలైన అంశాలు ఇవన్నీ డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఇక్కడనే. సో మనం దీన్ని టైం లైన్ క్రొనాలజికల్ ఆర్డర్లో డిస్కస్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఓకే, ఈ రష్యా అనేది ఫస్ట్ టైం యుద్ధం చేయట్లేదు. ఈ 2008లో మనకి జార్జియా మీద యుద్ధం చేసింది. జార్జియా రష్యాకి దక్షిణంగా కింద ఉంటుంది. సో అది యుద్ధం చేసింది. ఎందుకు అంటే ఈ 2008లో జార్జ్ బుష్ ఈ జార్జియా అండ్ ఉక్రెయిన్ని నాటోలోకి ఆహ్వానం చేస్తే జార్జియా వెళ్తా అంటుంది, రష్యా వెళ్ళి ఫైట్ చేస్తుంది. సో అప్పుడు 2 ప్రాంతాలను ఆక్రమణ చేసుకుంటుంది. ఒసెంటియో అండ్ అబ్ఖాజియా అని చెప్పేసి 2 ప్రాంతాలని ఈ రష్యా ఆక్రమణ చేస్తుంది. 2014లో ఈ క్రిమియాని ఆక్రమణ చేస్తుంది ఉక్రెయిన్ నుంచి. 2022లో ఈ ఉక్రెయిన్ మీద దాడి చేస్తుంది. 2 ప్రాంతాలకి ఇండిపెండెన్స్ కల్పిస్తా అని చెప్పేసి ఈ లుహాన్స్క్ అండ్ డొనెట్స్క్ ప్రాంతాలకి అటానమీ స్టేటస్, ఇండిపెండెంట్ స్టేటస్ ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు యుద్ధం అనేది చేస్తుంది. సో ఇది రష్యా ఉక్రెయిన్ యొక్క రిలేషన్స్లో మనం అధ్యయనం చేయబోయే అంశాలు. నెక్స్ట్ సెకండ్, ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఎవరు ఎటువైపు ఉన్నారు, సో వరల్డ్ యొక్క స్టాండ్ ఏంటి. సో ఈ వరల్డ్ మొత్తం కాకుండా ముఖ్యంగా అమెరికా స్టాండ్ ఏంటి, యూరప్ యొక్క స్టాండ్ ఏంటి, చైనా యొక్క స్టాండ్ ఏంటి, లాస్ట్కు ఫేమస్ ఇండియా యొక్క స్టాండ్ ఏంటి, ఎవరు ఎటువైపు ఉన్నారని చెప్పేసి ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరెవరి అవసరాలు తగ్గట్టు వాళ్ళు ఉన్నారు, వాల్యూస్ వర్సెస్ ఇంటరెస్ట్. నెక్స్ట్ మూడవది ఇంపాక్ట్ ఏంటి, ఈ యుద్ధం వల్ల ప్రపంచం మీద ఎటువంటి ప్రభావం పడబోతుంది. ముఖ్యంగా ఈ ఐరోపా మీద ఎక్కువ ఉంటుంది, ఇండియా మీద ఎక్కువ ఉంటుంది. సో మనము డిప్లొమాటిక్ డైలామా స్థితిలో ఉన్నామని చెప్పేసి ఇది. ఇంకోటి ఇక్కడ యుఎన్ఓ కూడా వస్తుంది. నిన్న ఈ భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టింది అమెరికా అండ్ ఆల్బేనియా. ఓకే, సో మనం 3 అంశాలు ఒకటే వీడియోలో కంప్లీట్ చేస్తాము. ఈ రష్యా ఉక్రెయిన్ యొక్క కాన్ఫ్లిక్ట్కి ఇది కంప్లీట్ వీడియో అండి. ఇంకా మళ్ళీ ఇంతకంటే ఎక్కువ మనకైతే అవసరం ఉండదు. పోటీ పరీక్షల అభ్యర్థిగా ఇది సరిపోతుంది. ఓకే, సో ఫస్ట్ ఒకసారి మనం డయాగ్రామ్ చూస్తే ఇది రష్యా. సో కొంచెము ఆసియా అండ్ యూరోప్లో విస్తరించబడి ఉంటుంది. ఇది రష్యా, ఇది ఉక్రెయిన్ అనుకోండి. సో ఇక్కడ ఉండేది క్రిమియా, ఇక్కడ జార్జియా ఉంటుంది. ఇదంతా బ్లాక్ సీ అంటే నల్ల సముద్రం ఇదంతా. సో ఇది రష్యా, ఇది ఉక్రెయిన్. ఇక దీని రాజధాని కైవ్ లేదా కీవ్ అంటాం. ఇదేమో బెలారస్. సో ఈ తూర్పు ఐరోపాలో, ఇదంతా ఐరోపా అనుకోండి, ఈ తూర్పు ఐరోపాలో రష్యాకి ఏకైక మిత్ర దేశం అంటే బెలారస్. మిగతా అన్ని దేశాలతో కూడా శత్రుత్వమే ఉన్నది. ఓకే,
దీంతోపాటు ఇంకా పైన కొన్ని దేశాలు ఇట్లా ఉంటాయి. సో ఇది ఎస్తోనియా, ఈ దేశాల పేర్లు గుర్తుపెట్టుకుంటే మనకు మళ్ళా వస్తుంది. ఎస్తోనియా, లాత్వియా అండ్ లిథువేనియా. సో ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే 2008లో ఇవి 3 దేశాలు కూడా నాటోలో చేరినాయి. ఈ రష్యా ఇంత పెద్దగా ఉంటుంది. సో ఇవి రష్యాతోని బౌండరీ షేర్ చేసుకుంటున్నాయి, అదే చెప్పేది. నెక్స్ట్ ఇక్కడ పోలాండ్ వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ జర్మనీ వస్తుంది. ఇదంతా బాల్టిక్ సముద్రం అండి. సో వీటిని బాల్టిక్ కంట్రీస్ అని చెప్పేసి పిలుస్తాం. ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా అని చెప్పేసి ఇదంతా సముద్రము. సో బాల్టిక్ సముద్రం అని చెప్పేసి మనకి ఈ రష్యా నుంచి బాల్టిక్ సముద్రం గుండా నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ తీస్తుండ్రు. సో జర్మనీ అనేది నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ మూసేసింది. ఈ రష్యా నుంచి ఈ జర్మనీకి గ్యాస్ సరఫరా అందించేది, ఐరోపా ఖండానికి గ్యాస్ సరఫరా ఈ నార్డ్ స్ట్రీమ్ పైపుల ద్వారా వస్తుంది, దాన్ని మూసేసింది ఈ జర్మనీ. ఆంక్షలు విధిస్తున్నారు, శాంక్షన్స్ అనేది అందులో ఒక శాంక్షన్ ఇది. రైట్, ఇది డయాగ్రామ్ రఫ్గా. సో మనకేంటి ఇక్కడ ఈ ఉక్రెయిన్లో మళ్ళీ 2 భాగాలు ఉంటాయి. ఈ తూర్పు ఉక్రెయిన్, ఇది వెస్ట్ ఉక్రెయిన్. ఇందులో ప్రో రష్యన్స్ అంటారు, రష్యాకి ఫేవర్గా ఉన్న వాళ్ళు ఉంటారు. ఇదేమో ప్రో యూరప్, ఈ పశ్చిమ ఉక్రెయిన్ అనేది యూరోప్లో కలుస్తూ ఉంటుంది, యూరోపియన్ యూనియన్లో కలుస్తూ ఉంటుంది, నాటోలో కలుస్తూ ఉంటుంది. ఇదేమో నాటో వద్దు, నాకు రష్యా కావాలని చెప్పేసి తూర్పు ఉక్రెయిన్ అని చెప్పేసి అంటుంది. సో ఇది క్రిమియా దేశం అండి. ఈ క్రిమియా అనేది ఇంతకుముందు ఈ ఉక్రెయిన్లో భాగమే. 2014లో ఈ క్రిమియాలో రెఫరెండము నిర్వహించి క్రిమియాని రష్యా ఆక్రమణ చేసుకుంది. బట్ ఉక్రెయిన్ ఏమంటుందంటే ఇప్పటికి కూడా క్రిమియా అనేది మాలో అంతర్భాగం అని చెప్పేసి ఉక్రెయిన్ చెప్తుంది. అంతర్జాతీయ సమాజం కూడా అట్లనే గుర్తిస్తుంది. ఇది జార్జియా. ఈ జార్జియాను 2008లో ఈ 2 ప్రాంతాలని ఆక్రమణ చేసుకుంది. సో ఏస్టోషియా అంటాం ఒక ప్రాంతం అనేది, అబ్ఖాజియా. సో అబ్ఖాజియా అని చెప్పేసి ఈ దక్షిణ ఏస్టోషియా అండ్ అబ్ఖాజియా 2 ప్రాంతాలని ఆక్రమణ చేసుకుంది. అంటే మన 2008లో జార్జియా యుద్ధం, 2014లో క్రిమియా యుద్ధం, 2022లో మళ్ళొకసారి ఉక్రెయిన్లో ఉన్న ఈ 2 ప్రాంతాలు, దీన్ని డాన్ బాస్ ఏరియా అంటాం లేదా దాన్ బాస్ ఏరియా అంటాం. ఈ తూర్పు ప్రాంతాన్ని 2 ప్రాంతాలు ఉంటాయి. ఈ డొనెట్స్క్, సో డొనెట్స్క్ అండ్ లుహాన్స్క్ అని చెప్పేసి ఈ 2 ప్రాంతాలకి ఇండిపెండెంట్ ఫిబ్రవరి 21న 2022న ఈ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలకి ఇండిపెండెన్స్ గుర్తించాడు. సో ఇప్పుడు ఏంటి, ఈ రష్యా అనేది 2 ప్రాంతాలతోనే ఆగిపోతుందా అంటే వీటిని ఆక్రమణ చేసుకుంటుందా, లేకుంటే ఈ ఉక్రెయిన్ యొక్క దళాలని ఇక్కడ నుంచి బయటకు పంపించి 2 ప్రాంతాలకి ఇండిపెండెన్స్ అనౌన్స్మెంట్ చేసి తిరిగి వెనక్కి వెళ్ళిపోతాడా? ఈ రష్యా అనేది పూర్తి ఉక్రెయిన్ను ఆక్రమణ చేసుకుంటుందా అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు యాజ్ పర్ అప్డేట్ ఏంటి అంటే ఈరోజు సాయంత్రం వరకు, శనివారం సాయంత్రం వరకు ఈ రష్యా ఉక్రెయిన్ ఇరు అధ్యక్షులు కూడా చర్చలకే సముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. రష్యా ఏమంటుంది, బెలారస్ రాజధానిలో ఉన్న మిన్స్క్లో ఒప్పందం చేసుకుందామంటుంది. ఉక్రెయిన్ అనేది ఈ పోలాండ్ యొక్క రాజధాని వార్సాలో అని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఒక మంచి సంఘటన. ఈ చర్చల వైపు పోతున్నారు మొత్తం మీద వాళ్ళైతే. ఓకే, ఇది బ్రీఫ్గా అండి, దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ. సో ఫస్ట్ చూస్తే మనకి ఈ రష్యా ఉక్రెయిన్ సంబంధాలు, సో రష్యా ఉక్రెయిన్ సంబంధాలు ఎలా ఉన్నాయని చూస్తే ఫస్ట్ 1917 కంటే ముందు రష్యా ఎంపైర్ ఆధ్వర్యంలో ఈ రష్యా ఉక్రెయిన్ 2 కలిసి దేశాలుగా ఉండేటివి. సో రష్యన్ ఎంపైర్ అంటాం, అలా పేర్లు మనకు అవసరం లేదు. రష్యన్ ఎంపైర్ సామ్రాజ్యంలో, రష్యా ఎంటైర్ సామ్రాజ్యంలో రష్యా ఉక్రెయిన్ కలిసే ఉన్నాయి. 1917లో రష్యా ఎంపైర్ని కూలగొడతారు బోల్షివికులు. సో దీన్ని బోల్షివిక్ విప్లవం అని చెప్పేసి పిలుస్తాం. ఈ విప్లవం అనంతరము కొన్ని రాజ్యాలు అటానమస్ స్టేటస్ ఇవ్వబడ్డాయి, ఇండిపెండెన్స్ అనేవి అనౌన్స్మెంట్ చేసుకున్నాయి.
సో అందులో 1918లో ఉక్రెయిన్ అనేది స్వతంత్రం ప్రకటించుకుంది వెరీ ఫస్ట్ టైం. సో ఉక్రెయిన్ స్వతంత్రము, ఇండిపెండెంట్ ఉక్రెయిన్ అనేది అవతరణ అయింది 1918లో వెరీ ఫస్ట్ టైం. సో ఇది మనం ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. 1917 రష్యా విప్లవం అనంతరము కొన్ని రాజ్యాలు అటానమస్ స్టేటస్ ఇవ్వబడ్డాయి. అందులో భాగంగా 1918లో ఉక్రెయిన్ కూడా ఇండిపెండెంట్ స్టేట్గా, సావర్నిటీ స్టేట్గా అవతరణ చేసింది. నెక్స్ట్ మళ్ళీ ఈ 1922లో లెనిన్, గుర్తుపెట్టుకోవాలి, లెనిన్ యుఎస్ఎస్ఆర్ స్థాపన, యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ని స్థాపించి ఈ ఉక్రెయిన్ను రెడ్ ఆర్మీ సహాయంతో, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో రెడ్ ఆర్మీ సహాయంతో ఈ యుఎస్ఎస్ఆర్ని స్థాపించి ఉక్రెయిన్ మళ్ళీ ఆక్యుపై చేశాడు. సో రెండవసారి అంటే ఫస్ట్ టైం ఉక్రెయిన్ ఆక్రమణ రష్యాతోని ఎవరు అంటే లెనిన్. సో లెనిన్ 1922లో. ఇప్పుడేంటి, రష్యాలో అంతర్భాగంగా ఉంది, స్వతంత్రం ప్రకటించుకుంది, మళ్ళీ యుఎస్ఎస్ఆర్లో అంతర్భాగంగా మారిపోయింది 1922లో. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు అంటే మనకి ఇలా రోజులు గడిచిపోతున్నాయి. మనకి 1939లో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది, 1945లో ఎండ్ అయిపోయింది. 6 years పాటు జరిగింది. ఈ జర్మనీ మీద, జర్మనీ ఇదేమో పోలాండ్, ఇక్కడ రష్యా ఉంటుంది. సో ఇది ఉక్రెయిన్ ఉంటుంది ఇక్కడ. ఇది జర్మనీ మీద, జర్మనీ అనేది హిట్లరు పోలాండ్ మీద దాడి చేస్తాడు. సో అట్లా స్టార్ట్ అయింది సెకండ్ వరల్డ్ వార్ అనేది. రైట్. ఈ సెకండ్ వరల్డ్ వార్కి ముందు ఈ ప్రపంచం మొత్తంలో ఆధిపత్యం వహించేది బ్రిటన్ అండి, బ్రిటన్ లేదా ఇంగ్లాండ్. రైట్. ఈ వరల్డ్ వార్ ముగిసింది, ఈ అమెరికా అనేది జపాన్ హిరోషిమా నాగసాకి మీద బాంబులు వేస్తుంది, యుద్ధం అనేది సమసిపోయింది. నెక్స్ట్ ఈ సెకండ్ వరల్డ్ వార్ 2 అనంతరము 2 కొత్త శక్తులు ప్రపంచం మీద పుట్టుకొచ్చినాయి. సో ఒకటేమో యుఎస్ఏ, రెండేమో యుఎస్ఎస్ఆర్. వరల్డ్ వార్ 2కి ముందు ప్రపంచాన్ని చెలాయించింది ఆధిపత్యము అంటే బ్రిటన్ దేశము. వరల్డ్ వార్ 2 అనంతరము ఎవరు అంటే యుఎస్ఎస్ఆర్ అండ్ యుఎస్ఏ కొత్త శక్తులు పుట్టుకొచ్చినాయి ప్రపంచం మీదకి. రైట్. ఇది కమ్యూనిస్ట్ ఫాలో అవుతుంది, ఇదేమో క్యాపిటలిజము పెట్టుబడి ఫాలో అవుతుంది. సో పెట్టుబడిదారి విధానాన్ని ఫాలో అవుతుంది. ఏంటి కమ్యూనిస్టు అంటే, జనరల్గా కమ్యూనిజం అంటే ఏంటంటే నీ శక్తి మేర పనిచేసి అవసరం మేర తీసుకోవడము. నువ్వు 100 రూపాయలు పనిచేస్తావు, నీకు 70 అవసరం ఉంటుంది, సో 70 తీసుకో. పెట్టుబడి అంటే ఏంటంటే క్యాపిటల్ అంటే క్యాపిటల్ని, మూలధనాన్ని పెట్టుబడిగా పెట్టి లాభాపేక్షతో పనిచేస్తాడు. మెయిన్ ఎయిమ్ ప్రాఫిట్, మెయిన్ ఎయిమ్ అనేది డిస్ట్రిబ్యూషన్, నీ అవసరం మేర మాత్రమే వాడుకోవాలి. ఇంకోటి ఉంటుంది సోషలిజం అని చెప్పేసి. ఇదేంటిదంటే సోషలిజం అంటే మనకున్న రీసోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అందరికీ సమానంగా అందుబాటులో ఉంచాలి. సమానంగా పంచడం కాదు, సమానంగా అందుబాటులో ఉంచాలి. నువ్వు వాటిని వాడుకొని నువ్వు డెవలప్ కావాలి. స్టేట్ యొక్క ఎయిమ్ ఏంటి అంటే సోషలిజం అంటే అందరికీ సమానంగా రీసోర్స్ని అందుబాటులో ఉంచడము. కమ్యూనిజం అంటే నీ అవసరం మేర పనిచేసి, నీ శక్తి మేర పనిచేసి అవసరం మేర మాత్రమే మనం తీసుకోవాలి, మిగతాది రాజ్యానికి ఇచ్చేయాలి. పెట్టుబడి అంటే క్యాపిటల్ని పెట్టి లాభాపేక్షతో పనిచేస్తాడు. సో ఇవి 2 ఐడియాలజికల్ డిఫరెన్సెస్గా ఇవి ఏర్పాటైనాయి. సో ఈ రష్యా ఏం చేస్తుందంటే యుఎస్ఎస్ఆర్ ఏం చేస్తుందంటే ఈ ఐరోపా కంట్రీలో కొన్నిట్లో ఈ కమ్యూనిజాన్ని స్ప్రెడ్ చేస్తుంది. వరల్డ్ వార్ 2 అయిపోయింది, 46, 47, 48 వచ్చింది, ఇంకా ఇది స్ప్రెడ్ చేస్తూనే ఉన్నది. సో అప్పుడు ఈ యుఎస్ఏ అనేది థ్రెట్ ఉన్నదని చెప్పేసి నాకు నాటో కూటమిని 1949లో స్థాపిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, వాషింగ్టన్ ట్రీటీ ఆధారంగా వచ్చింది. సో వాషింగ్టన్లో 12 దేశాలు కలిసి మీటింగ్ పెట్టుకొని ఫస్ట్ టైం నాటో కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ సంస్థ అని చెప్పేసి. సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఒక
కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. ఎందుకంటే ఈ కమ్యూనిజాన్ని స్ప్రెడ్ని స్టాప్ చేయాలి. దీని లక్ష్యం ఏంటిదంటే స్టాప్ టు స్ప్రెడ్ ఆఫ్ ది కమ్యూనిజం అని చెప్పేసి చెప్తాం. సో దీని యొక్క నాటో కార్యాలయం ఎక్కడ ఉంది అంటే బెల్జియం రాజధాని బ్రసెల్స్లో ఉంది. సో బెల్జియం రాజధాని బ్రసెల్స్లో నాటో యొక్క కార్యాలయం అని ఉన్నది. నాటో ఎలా పనిచేస్తుంది అంటే కలెక్టివ్ సెక్యూరిటీ. సో కలెక్టివ్ సెక్యూరిటీ ప్రశ్న ఒకసారి వచ్చిందండి. నాటో చార్టర్ ఒప్పందంలో ఈ వాషింగ్టన్ ట్రీటీలో ఆర్టికల్ 5 ఉంటుంది. ఈ ఆర్టికల్ నెంబర్ ప్రశ్న వచ్చింది ఇంతకుముందు. ఆర్టికల్ 5 ఏం చెప్తుందంటే ఈ నాటో సభ్యత్వం ఉన్న దేశం మీద ఇతర దేశం దాడి చేస్తే ఈ సభ్యత్వం ఉన్న అన్ని దేశాలు వెళ్ళి కూడా ప్రొటెక్షన్ కల్పించాలి. సో వన్ ఫర్ ఆల్ ఫర్ వన్, ఇట్లా దీన్ని మనం ఈజీగా కంపేర్ చేయవచ్చు. వన్ ఫర్ ఆల్ అంటే ఈ నాటో కూటమి అనేది అందరి కోసము కలెక్టివ్ సెక్యూరిటీ. ఆల్ ఫర్ వన్ అంటే అన్ని దేశాలు కలిసి ఆ దేశం కోసం ఫైట్ చేయడం అని చెప్పేసి చెప్తాం. సో ఆర్టికల్ 5 అనేది ఏంటిదంటే కలెక్టివ్ సెక్యూరిటీ గురించి పేర్కొంటుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నాటో యొక్క మెయిన్ ఎయిమ్ అది ఒక సైనిక కూటమి, మల్టీలాటరల్ మిలిటరీ అలయన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సంయుక్త కూటమి ఇప్పటికీ 30 దేశాలు అనేవి ఉన్నాయి. అందులో అన్ని ఐరోపా, బట్ అమెరికా ఉన్న కెనడా కాకుండా. సో అమెరికా కెనడాతో పాటు మిగతా అన్నీ కూడా ఐరోపా దేశాలని చెప్పేసి మనం పిలుస్తాం. సో ఇది మనకి నాటో ఇలా పుట్టుకొచ్చింది. ఈ యుఎస్ఎస్ఆర్ అనేది కమ్యూనిజాన్ని స్ప్రెడ్ చేయకుండా ఉండేందుకే ఈ నాటో పుట్టుకొచ్చింది, ఒక సంయుక్త సైనిక కూటమి. నెక్స్ట్ ఇది ఈ వార్సా అని చెప్పేసి వార్సా ఒప్పందము, వార్సా ట్రీటీ ద్వారా ఈ ఏది 1955లో ఈ నాటోకి అగెనిస్ట్గా, నాటోకి రెస్పాన్స్గా యుఎస్ఎస్ఆర్ కూడా సైనిక కూటమిని ఏర్పాటు చేసుకుంది. వార్సా ట్రీటీ, ఇదేమో వాషింగ్టన్ ట్రీటీ అని చెప్పేసి చెప్తాం. సో మనకి ఇంతవరకు ఏమైందంటే యుఎస్ఎస్ఆర్ అనేది లో ఈ ఉక్రెయిన్ అనేది అంతర్భాగంగా ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. 1922లో లెనిన్ ఆధ్వర్యంలో ఈ యుఎస్ఎస్ఆర్లో అంతర్భాగంగా విలీనం అయిపోయింది, ఆక్యుపై జరిగింది. నెక్స్ట్ ఏంటి తర్వాత అంటే ఈ నాటో అనేది ఎలా పుట్టుకొచ్చిందంటే ఈ రష్యా యొక్క యుఎస్ఎస్ఆర్ యొక్క కమ్యూనిజాన్ని స్ప్రెడ్ కాకుండా ఉంచేందుకు నాటో అనేది ఏర్పాటు చేయడము జరిగింది. నాటోకి ఏంటి 1940 వరకు అయిపోయింది, 45 అయిపోయింది, నాటో అనేది మనకు ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ 1991లో యుఎస్ఎస్ఆర్ యొక్క అధ్యక్షుడు, చివరి అధ్యక్షుడు మైకెల్ గోర్బచేవ్. ఈ పేరు మీకు అంతగానం అవసరం లేదు, బట్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుందండి వరల్డ్ హిస్టరీలో. 1991 యుఎస్ఎస్ఆర్ గోర్బచేవ్ చివరి అధ్యక్షుడు. ఈయన కొన్ని సంస్కరణలు చేస్తాడు, ఈ గోల్డ్ స్టోన్ అని చెప్పేసి, పెరిస్ట్రోయిక్ అని చెప్పేసి, అవి మనకు అవసరం లేదు ఇక్కడ. సో ఈ అధ్యక్షుడి అనంతరము యుఎస్ఎస్ఆర్ అనేది డిస్ఇంటిగ్రేషన్ అయిపోయింది, విచ్ఛిన్నం అయిపోయింది. సో డిస్ఇంటిగ్రేషన్, డిజాల్వ్ అయిపోయింది, రద్దు అయిపోయి 15 స్వతంత్ర రాజ్యాలు, ఇండిపెండెంట్ స్టేట్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. సో యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అనంతరము 15 ఇండిపెండెంట్ స్టేట్స్ ఏర్పడితే అందులో మళ్ళా ఒకటి ఉక్రెయిన్. సో సెకండ్ టైం ఇండిపెండెంట్ వచ్చింది ఉక్రెయిన్కి. ఫస్ట్ 1918లో వచ్చింది, రష్యన్ ఎంపైర్ నుంచి బోల్షివిక్ విప్లవం ద్వారా వచ్చింది ఫస్ట్ టైం 1918లో. మళ్ళీ 1922లో ఏమైంది అంటే లెనిన్ ఈ ఉక్రెయిన్ ఆక్యుపై చేశాడు, అలా యుఎస్ఎస్ఆర్లో అంతర్భాగంగా వచ్చింది ఉక్రెయిన్. మళ్ళీ 1991లో గోర్బచేవ్ అనంతరము ఈ యుఎస్ఎస్ఆర్ అనేది డిస్ఇంటిగ్రేషన్ అయిపోతుంది, విచ్ఛిన్నం అయిపోతుంది, కమ్యూనిజం మా వల్ల కాదు అని చెప్పేసి విచ్ఛిన్నం అయిపోతుంది, ఫెయిల్ అయిపోయింది యుఎస్ఎస్ఆర్ అనేది. సో 15 రాష్ట్రాలు, దేశాలు ఏర్పడ్డాయి, అందులో ఒక దేశము ఉక్రెయిన్ 1992లో. సో ఇది డిసెంబర్ ఎండింగ్లో విచ్ఛిన్నం అయిపోయింది, ఈ ఉక్రెయిన్ అనేది ఏర్పాటైంది, రష్యా కూడా అప్పుడే ఏర్పాటు అయిపోయింది. సో సెకండ్ టైం ఉక్రెయిన్ యొక్క ఇండిపెండెన్స్ 1992లో వచ్చింది. కొంచెం ముందుకెళ్తే ఈ 1990లోనే 1991లో విచ్ఛిన్నం కాకముందే ఉక్రెయిన్లో ఒక విప్లవం పుట్టుకొస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి, గ్రానైట్ రెవల్యూషన్.
సో గ్రానైట్ రెవల్యూషన్. ఏంటి గ్రానైట్ రెవల్యూషన్ అంటే, ఈ కమ్యూనిజం మాకొద్దు, ఫ్రీ ఫ్రమ్ కమ్యూనిజం అనే ఎయిమ్తోని ఈ ఉక్రెయిన్లో ఉన్న స్టూడెంట్స్ గ్రానైట్ యొక్క దాన్ని ఏమంటారు, బండ ఉంటుంది, ఆ గ్రానైట్ బండ మీద టెంట్లు వేసుకొని ఉద్యమాలు చేస్తారు కాబట్టి దీనికి గ్రానైట్ అని చెప్పేసి పేరు వచ్చింది. ఏంటి గ్రానైట్ రెవల్యూషన్ యొక్క ఎయిమ్ ఏంటి అంటే, సో ఫ్రీ ఫ్రమ్ కమ్యూనిజం, మాకు కమ్యూనిజం వద్దు అని చెప్పేసి ఈ విప్లవం యొక్క మెయిన్ ఉద్దేశం. ఒక స్లోగన్ ఉంటుందండి, ఇట్ ఈస్ బెటర్ టు డై దాన్ లివ్ ఇన్ సోవియట్ యూనియన్ అని చెప్పేసి. అంటే సోవియట్ యూనియన్లో జీవించడం కంటే చనిపోవడం మేలు అని చెప్పేసి ఆ స్లోగన్ స్టూడెంట్స్ ఇస్తారు. బెటర్ టు డై దాన్ లివ్ ఇన్ సోవియట్ అని చెప్పేసి ఆ స్లోగన్ ఉంటుంది. సో ఈ గ్రానైట్ విప్లవం కారణంగానే విచ్ఛిన్నమైందా మనకు తెలియదు, కానీ సో ఇది కూడా ఒక రకంగా కారణం అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ఉక్రెయిన్ ఇండిపెండెన్స్కి కారణమైన విప్లవం ఏంటి అంటే గ్రానైట్ రెవల్యూషన్ చెప్పేసి చెప్పచ్చు. రైట్, ఇప్పుడు ఏంటి, ఉక్రెయిన్ అనేది మళ్ళా తిరిగి ఏర్పాటైంది. ఉక్రెయిన్ అనుకోండి, ఈ ఏర్పాటు కాగా 2 రకాల భావజాలాలు వచ్చినాయి. సో ఇది రష్యా, ఇది ఉక్రెయిన్. ఈ ఐరోపాలో ఇప్పటికి కూడా రష్యా తర్వాత అతిపెద్ద రాజ్యం అంటే ఉక్రెయినే. అతిపెద్ద రాజ్యం అంటే జనాభా పరంగా కాదు, విస్తీర్ణం పరంగా అతిపెద్దది ఇది ఉక్రెయిన్ అని చెప్పేసి. రైట్, ఈ ఉక్రెయిన్లో 2 పార్ట్స్ ఉన్నాయి, తూర్పు ఉక్రెయిన్, సో ఈస్ట్ ఉక్రెయిన్, ఇంకోటి వెస్ట్ ఉక్రెయిన్. సో 2 ప్రాంతాల్లో 2 రకాల భావజాలాలు వచ్చినాయి. పీపుల్స్ అండ్ పొలిటికల్ కూడా, ప్రజలు 2 రకాల డివైడ్ అయిపోయిన్లు, పొలిటికల్ కూడా 2 రకాలుగా, నాయకులు కూడా 2 రకాలుగా డివైడ్ అయిపోయిన్లు. వీళ్ళేమో ప్రో రష్యా అంటాము. సో ప్రో రష్యా అంటే రష్యా యొక్క అనుకూలురు. వీళ్ళేమో యూరప్ లేదా యూరోపియన్ యూనియన్ లేదా నాటో, సో నాటో యొక్క అనుకూలురు. సో ప్రో యూరోపియన్ యూనియన్ అండ్ ప్రో రష్యాగా 2 రకాలుగా డివైడ్ అయిపోయిన్లు పీపుల్స్. పొలిటికల్ లీడర్స్ కూడా 2 రకాలుగా డివైడ్ అయిపోయిన్లు. ఇటువైపు ఉన్న వ్యక్తి అధ్యక్షుడు అయినప్పుడు ఇటువైపు ఒప్పందాలు ఉంటాయి, ఇటువైపు ఉన్న వ్యక్తి ఒకవేళ అయితే అధ్యక్షుడు, ఇటువైపు ఒప్పందాలు ఉంటాయి. ఇవి మారుతూ ఉన్నాయి. సో మారినప్పుడల్లా కొత్త విప్లవం పుట్టుకొస్తుంది, ఒక ప్రాంతం అనేది ఆక్రమణ అవుతుంది. ఓకే రైట్, ఇది వీళ్ళకి రష్యా పట్ల సానుభూతి ఉంటుంది. వీఆర్ 1 పీపుల్ అని చెప్పేసి వీళ్ళ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే వీఆర్ 1 పీపుల్, మనమంతా ఒక్కరే అని చెప్పేసి. ఇప్పుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యా యొక్క అధ్యక్షుడు చెప్పేది కూడా ఇదే. ఉక్రెయిన్కు నిజంగా ఒక బోగస్ కంట్రీ, ఇది సెల్ఫ్ ఐడెంటిటీ లేనే లేదు. 1970లో బోల్షివిక్లు ఉక్రెయిన్ని తయారు చేశారు, యుఎస్ఎస్ఆర్లో లెనిన్ తయారు చేశాడని చెప్పేసి. అంటే ఈ ఉక్రెయిన్కి ప్రత్యేకించి ఒక గుర్తింపు అంటూ లేదు. ఈ వెస్ట్ ఉక్రెయిన్లో నియో నాజీ అంటాము. సో నియో నాజిజం ఎక్కువ పెరిగిపోతుంది. అంటే ఈ యూరప్ యొక్క ఐడియాలజీ నియో నాజిజం అని చెప్పేసి పిలుస్తాం. నియో అంటే కొత్త, సో నాజిజం అంటే మనకి ఇక్కడ అవసరం లేదు. ఫాసిజము నాజిజం అనే ఒక థియరీస్ ఇవన్నీ. ఈ పశ్చిమ ఉక్రెయిన్లో ఈ యూరప్ అండ్ అమెరికా అనేది నాజిజాన్ని పెంచి పోషిస్తుందని చెప్పేసి ఈ రష్యా యొక్క వ్లాదిమిర్ పుతిన్ యొక్క మెయిన్ ఆరోపణ. రైట్, 1992లో ఉక్రెయిన్ అనేది 2 భాగాలుగా ఏర్పడింది, తూర్పు అండ్ పశ్చిమ ఉక్రెయిన్. తూర్పు అంటేనేమో రష్యా, పశ్చిమ అంటేనేమో ఐరోపా లేదా యుఎస్ఏ యొక్క అనుకూలురు అని చెప్పేసి మనం చెప్తున్నాం ఇప్పుడు. సో మన 1992 అయిపోయింది, ఉక్రెయిన్ అనేది ఏర్పాటైంది. ఇలా కొనసాగుతుంది. 2004 వచ్చింది. అయితే ఈ 1991లో యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నమైన టైంలో రష్యా నాటోకి ఒక రిక్వెస్ట్ చేస్తుంది అమెరికాకి, డియర్ నాటో, డియర్ అమెరికా, మేము ఇప్పుడే విడిపోయినాము, బలహీనం అయిపోయినాము, మా వార్సా ట్రీటీ లేదు, నా బొంద ఏది లేదు, ఇక నుంచి ఈ నాటో అని. సో ఇది రష్యా, ఇదేమో ఉక్రెయిన్, ఇవన్నీ తూర్పు ఐరోపా దేశాలు. ఈ నాటోని మీరు ఈ తూర్పు వైపు విస్తరించద్దు. సో డస్ నాట్ ఎక్స్పాండ్ టు తూర్పు, అంటే ఈ ఈస్ట్ ఐరోపా వైపు విస్తరణ చేయొద్దు అని చెప్పేసి వేడుకుంటుంది. ముఖ్యంగా ఈ ఉక్రెయిన్ కానీ, ఈ పోలాండ్ కానీ, ఈ జార్జియా కానీ, ఇంకేంటిది ఈ
ఎస్తోనియా కానీ, లాత్వియా కానీ నా సరిహద్దు పక్కపొంటి ఏవైతే ఉన్నాయో వాటిని నాటోలో చేర్చుకోవద్దని చెప్పేసి రిక్వెస్ట్ అయితే చేస్తుంది. సో అమెరికా కూడా అసలే వీళ్ళు బాధలో ఉన్నారని చెప్పేసి, బలహీనంగా ఉన్నారని చెప్పేసి అమెరికా అనేది ఒప్పుకుంటుంది. సో ఇది మనకి ఇంతవరకు జరిగింది. 1992 టైంలో ఈ రష్యా రిక్వెస్ట్ చేస్తుంది నాటోలో చేర్చుకోవద్దని చెప్పేసి తూర్పు ఐరోపా దేశాలని అమెరికా కూడా ఒప్పుకుంటుంది. బట్ 2004లో ఏమవుతుందంటే ఈ నాటో అనేది ఓపెన్ ద డోర్ని కుల్లగా తెరిచేస్తుంది, ఎవరైనా రావచ్చు నాటోలోకి అని చెప్పేసి. సో 2004లో ఏమైంది అంటే ఆ జార్జ్ బుష్ అధ్యక్షుడు ఉన్న టైంలో ఈయనకి కయ్యం అంటే చాలా ఇష్టం, యుద్ధం అంటే చాలా ఇష్టం కాబట్టి సో 2004లో ఇది రష్యా అనుకోండి, సో ఇక్కడ ఉంటుంది బెలారస్, ఇక్కడ ఉంటాయి 3 దేశాలు. ఎంత రష్యా ఇదంతా ఇట్లా ఉంటుంది రష్యా. సో 3 దేశాలు ఏంటి అంటే ఎస్తోనియా, ఇవి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, లాత్వియా, లిథువేనియా. సో లిథువేనియా, ఈ 3 దేశాలని 2004లో నాటోలో చేర్చుకుంటుంది అమెరికా. ఇట్స్ అ వెరీ బిగ్ డిసిషన్. ఎందుకంటే ఈ 3 దేశాలు కూడా ఈ బౌండరీ షేర్ విత్ రష్యా. సో రష్యాతో బౌండరీ షేర్ చేసుకుంటున్నాయి. అందులో ఈ ఎస్తోనియా అయితే యుఎస్ఎస్ఆర్ యొక్క దేశం ఒకప్పుడు. నాటో ఏమని చెప్పింది 1991-92 టైంలో రష్యాకి హామీ ఇచ్చింది, ఎస్ మేము తూర్పు వైపు రాము అని చెప్పేసి హామీ ఇచ్చింది. యుఎస్ఎస్ఆర్ యొక్క కంట్రీస్ని చేర్చుకోమని చెప్పేసి హామీ ఇచ్చింది. సో ఈ అమెరికా అనేది హామీని ఉల్లంఘన చేసింది, వైలేట్ చేసిందని చెప్పేసి మనం చెప్పవచ్చు. 2004లో అట్లా జరిగింది. నెక్స్ట్ 2008లో ఈ జార్జ్ బుష్ ఉండే ఆ చివరి ఇయర్ అతనికి అధ్యక్షుడిగా. సో 2008లో ఏమైందంటే ఈ జార్జియా అండ్ ఉక్రెయిన్, సో ఇక్కడ ఉంటుంది జార్జియా అండ్ ఈ ఉక్రెయిన్, ఈ రెండింటిని కూడా నాటోలోకి, సో జార్జియా అండ్ ఉక్రెయిన్, సో రెండింటిని కూడా నాటోలోకి ఆహ్వానం చేసిండు ఈ జార్జ్ బుష్ లేదా అమెరికా. వెంటనే ఉక్రెయిన్ స్పందించలేదు, బట్ జార్జియా అనేది స్పందించింది, ఎస్ నేను వస్తున్నా అని చెప్పేసి, ఐ విల్ బి కమింగ్ అని చెప్పేసి. సో జార్జియా అంటుంది నేను వస్తున్నా అంటే నువ్వెందుకు వస్తావు అని చెప్పేసి రష్యా వచ్చింది, 2 ప్రాంతాలని వేసుకుపోయింది. సో వెరీ ఫస్ట్ టైం ఈ ఐరోపా ఖండంలో ఈ జార్జియా యొక్క 2 ప్రాంతాలని రష్యా అనేది ఆక్రమణ చేసింది. అంటే పెద్ద యుద్ధం అనేది జరగలేదు, బట్ 2 ప్రాంతాలని అయితే ఆక్రమణ చేసింది. అంటే విలీనం చేసుకోలేదు, బట్ ఇండిపెండెంట్ అనేది వాళ్ళకి కల్పించింది. సో ఎస్టోషియా అండ్ అబ్ఖాజియా అని చెప్పేసి 2 ప్రాంతాలకి, ఎస్టోషియా అండ్ అబ్ఖాజియా ప్రాంతాలకి జార్జియా నుంచి విముక్తి అయితే లభించింది 2008లో. దేనికి రెస్పాన్స్గా అంటే నాటో అనేది జార్జియా ఉక్రెయిన్ పిలిస్తే ఈ జార్జియా వెళ్ళింది. జార్జియా వెళ్ళేటప్పుడు మధ్యలో ఆపేసి 2 ప్రాంతాలను అయితే రష్యా అనేది ఆక్రమణ చేసుకుంది. రైట్, ఇది 8లో, ఇదంతా 8లో అయిన టైం ఇది. నెక్స్ట్ 2013 వచ్చిందండి. ఈ 13 టైంలో ఏమైందంటే రష్యా యొక్క అనుకూలుడైన అధ్యక్షుడు ఉక్రెయిన్గా ఉన్నాడు, ప్రో రష్యా వ్యక్తి. సో ప్రో రష్యా వ్యక్తి ఎవరు అంటే విక్టర్ యనోకోవిచ్. 2013లో ఈ ప్రో రష్యా వ్యక్తి విక్టర్ యనోకోవిచ్ ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఇన్ఫ్యాక్ట్ ఇతను 2004లో కూడా ఫస్ట్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు విక్టర్ యనోకోవిచ్. బట్ ఇతను ఈ రిగ్గింగ్ ద్వారా ఎన్నికయ్యాడని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆ తీర్పు అనంతరము ఈ విక్టర్ యుచినో అయ్యాడు మళ్ళీ. 2013లో ప్రో రష్యా యొక్క అనుకూల వ్యక్తి విక్టర్ యనోకోవిచ్ ఉక్రెయిన్ యొక్క అధ్యక్షుడిగా అయ్యాడు. ఇతనే అంతకుముందు 2004లో కూడా విక్టర్ యనోకోవిచ్ ఎన్నికల్లో రిగ్గింగ్ రష్యా చేసింది అని చెప్పేసి, రష్యా అనుకూల వ్యక్తి ఉక్రెయిన్ యొక్క అధ్యక్షుడిగా ఉండాలని చెప్పేసి రిగ్గింగ్ అని చెప్పేసి ఆ ఉద్యమాలు చేస్తారు. అదే గ్రీన్ రివాల్యుయేషన్. ఏంటి
విక్టర్ యనోకవిచ్ యొక్క అధ్యక్షతకి వ్యతిరేకంగా గ్రీన్ రివాల్యూషన్ అనేది ఈ ఉక్రెయిన్ యొక్క ప్రజలు చేస్తారు. చివరికైతే ఈ విక్టర్ యనోకవిచ్ స్థానంలో ఈ ఐరోపా వ్యక్తి విక్టర్ యుచినో అధ్యక్షుడిగా అవుతాడు. ఈ యుచినో మొత్తం యూరోపియన్ యూనియన్కి ఫేవర్గా ఒప్పందాలు అనేది చేస్తాడు. 2004 టైంలో సో ప్రో యూరోపియన్ వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఒప్పందాలు ఇటువైపోయినాయి. 2013లో రిగ్గింగ్ కాకుండా మంచిగా ఎన్నికైండు ఈ విక్టర్ యనోకవిచ్. రైట్, ఇతను ఈ ఒప్పందాలు అన్నీ కూడా రద్దు చేస్తాడు, చేసి రష్యాతోని ఒప్పందాలు చేస్తాడు. మళ్ళీ రష్యాతోని ఒప్పందాలు. ఫస్ట్ మనకు వచ్చింది గ్రానైట్ రివాల్యూషన్ అండి. ఫస్ట్ది ఇది ఉక్రెయిన్ యొక్క స్వతంత్రానికి నాంది పలికింది 1990లో. 2004లో ఏంటి గ్రీన్ రివాల్యూషన్ అనేది ఎందుకు వచ్చిందంటే ఈ విక్టర్ యనోకవిచ్ యొక్క అధ్యక్షత అనేది చెల్లదు అని చెప్పేసి ఈ వీళ్ళు తిరుగుబాటు చేస్తారు. రైట్, ఇప్పుడేంటి ఈ విక్టర్ యుచినో చేసిన ఒప్పందాలని విక్టర్ యనోకవిచ్ రద్దు చేసి రష్యాతో తిరిగి ఒప్పందాలు చేస్తే రష్యా అనేది $15 బిలియన్ బెయిల్ అవుట్ ఇస్తుంది. బెయిల్ అవుట్ అంటే జనరల్గా సబ్సిడీ అనుకోండి. సో ఫ్రీగా ఇస్తుంది. ఆ ఒప్పందాల విలువ $15 బిలియన్ అని చెప్పేసి చెప్తాం. రైట్, ఇప్పుడేంటి మళ్ళా ఈ ఉక్రెయిన్ యొక్క పశ్చిమ ప్రాంతంలో ఉన్న ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఈ అమెరికా సపోర్ట్ చేస్తుంది, ఐరోపా సపోర్ట్ చేస్తుంది. సో ఇటు విక్టర్ యనోకవిచ్ అని చెప్పేసి అధ్యక్షుడిగా అయ్యాడు, అంటే మొత్తానికి ఉక్రెయిన్ మొత్తానికి. బట్ ఇటువైపు ఉన్న ప్రాంతం యొక్క అనుకూల వ్యక్తి అన్నట్టు. ఈ ప్రజలు ఈ పశ్చిమ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా ఈ విక్టర్ యనోకవిచ్కు వ్యతిరేకంగా మళ్ళా తిరుగుబాటు చేస్తారు. దట్ ఈస్ ద యూరోమైదాన్ రివాల్యూషన్. సో యూరోమైదాన్ రివాల్యూషన్. ఫస్ట్ ఏంటి అంటే గ్రీన్ రివాల్యూషన్, సెకండ్ యూరోమైదాన్. రెండు కూడా విక్టర్ యనోకవిచ్కి అపోజిషన్లో జరిగిన ఉద్యమాలుగా మనం చెప్పుకోవచ్చు. సో యూరోమైదాన్ అనేది ఇది రక్తపాతం ఎక్కువ జరుగుతుంది, ఎందుకంటే ఇటువైపు అమెరికా సపోర్ట్ చేస్తుంది, ఐరోపా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి చివరికైతే ఈ విక్టర్ యనోకవిచ్ రష్యాకి పారిపోతాడు. సో రష్యాకి పారిపోతాడు. ఇక్కడ ఈ ఉక్రెయిన్ పార్లమెంటు తాత్కాలిక అధ్యక్షుడిగా ఇంకొక వ్యక్తిని ఎన్నుకుంటుంది. సో ఇది 2013 సంఘటన అండి. దీనికి రెస్పాండ్గా రష్యా అనేది క్రిమియాను ఆక్రమిస్తుంది. సో ఇది మనకి ఇంపార్టెంట్. 2008లో జార్జియా ఎందుకు ఆక్రమణ అంటే కొంత ప్రాంతాన్ని ఈ నాటోలో వెళ్తా అంటే ఆక్రమణ. 2013 ప్రాంతంలో ఈ యూరోమైదాన్ రివాల్యూషన్ వల్ల విక్టర్ యనోకవిచ్ రష్యాకి పారిపోతే 2014లో ఈ క్రిమియాని ఈ రష్యా అనేది ఆక్రమణ చేస్తుంది, విలీనం అనేది చేసుకుంటుంది. సో అప్పుడు ఈ ఉక్రెయిన్ అనేది ఈ యుఎన్ఓలో కంప్లైంట్ చేస్తుంది. అంతర్జాతీయ ఒప్పందాలని ఉల్లంఘన అని చెప్పేసి కంప్లైంట్ చేస్తే ఈ రష్యా అనేది క్రిమియాలో రెఫరెండం నిర్వహిస్తే ఈ రెఫరెండంలో 96.7% పీపుల్ కూడా రష్యాలో వెళతామని చెప్పేసి ఓటింగ్ చేస్తారు. ఒక కాంట్రవర్సీ ఏంటిదంటే ఈ ఓటింగ్ నిర్వహించింది రష్యా యొక్క ఆర్మీ. క్రిమియా పీపుల్స్ అందరూ కూడా రష్యా ఆర్మీకి భయపడి ఓటు వేసిండ్లని చెప్పేసి అమెరికా, ఐరోపా, ఉక్రెయిన్ యొక్క ఆరోపణ. జనరల్గా ఈ రెఫరెండం అనేది ఈ రష్యా, ఉక్రెయిన్ కాకుండా థర్డ్ పార్టీ కండక్ట్ చేస్తే దానికి ట్రస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ జరగలేదు, రష్యా ఆర్మీ కండక్ట్ చేసింది. క్రిమియా అనేది రష్యాలో విలీనం అయిపోయింది. ఈ విలీనాన్ని ఉక్రెయిన్ గుర్తించలేదు, ఈ అమెరికా గుర్తించలేదు, ఐరోపా కూడా గుర్తించలేదు. రైట్, 2014 కూడా అయిపోయింది. 2004 గ్రీన్ రివాల్యూషన్, విక్టర్ యుచినో అధ్యక్షుడు, యూరోప్తో ఒప్పందాలు. 2013లో విక్టర్ యనోకవిచ్ అధ్యక్షుడు, రష్యాతో ఒప్పందాలు. ఈ ఒప్పందాలకి నిరసనగా ఈ యూరోమైదాన్ విప్లవం వచ్చింది, రక్తపాతం జరిగింది. ఈ అధ్యక్షుడు రష్యాకి పారిపోతే రష్యా క్రిమియాని ఆక్రమణ చేసింది, రెఫరెండం అనేది నిర్వహించింది. సో అది మనకు జరిగింది. నెక్స్ట్ 2017 వచ్చింది.
ఈ ఉక్రెయిన్ పార్లమెంట్ అనేది ఇప్పుడు ఎవరు ఉన్నారంటే మనకు అధ్యక్షుడు 17లో ఇన్ఫ్యాక్ట్ వీడే ఈ జెలెన్స్కీ అని చెప్పేసి. సో ఉక్రెయిన్ పార్లమెంటు ఒక తీర్మానం చేసింది. ఇప్పుడు మన ఉక్రెయిన్ యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే వ్లాదిమిర్ జెలెన్స్కీ. సో జెలెన్స్కీ అని ఇప్పుడున్న వ్యక్తి ఒక కమేడియన్ అధ్యక్షుడిగా మారాడు. ఇన్ఫ్యాక్ట్ గ్రేట్ పర్సన్ చెప్పాలి. ఎందుకంటే ఈ ఒక పెద్ద దేశం రష్యా అనేది చిన్న ఉక్రెయిన్ మీద ఫైట్ చేస్తుంది, గెలుస్తుంది. జనరల్గా ఈ అధ్యక్షులు ఇంకో దేశానికి పారిపోతారు, అమెరికాను ఐరోపాను. ఈ అమెరికా అంటుంది జెలెన్స్కీ నేను ఉక్రెయిన్ నుంచి తప్పిస్తా, నా దేశానికి రా అని చెప్పేసి అన్నది. బట్ ఈ అధ్యక్షుడు ఒప్పుకోలేదు. స్వయంగా ఆర్మీ డ్రెస్ వేసుకొని యుద్ధంలో పాల్గొంటున్నాడు. గ్రేట్ ప్రెసిడెంట్ అని చెప్పచ్చు మనం. ఈ బంకర్లో వెళ్తారు. బంకర్ అంటే ఈ భూగర్భం లోపల కట్టిన ఇల్లుది బంకర్ అంటారు. దాంట్లోకి వెళ్ళిపోతారు. బట్ వెళ్ళిపోకుండా స్వయంగా ఆర్మీలోకి వెళ్ళి ఫైట్ చేస్తున్నాడు జెలెన్స్కీ అని చెప్పేసి. రైట్. ఏంటి 17లో ఉక్రెయిన్ మనకు ఇయర్స్ అనే అవసరం లేదండి. జస్ట్ ఈ 2008లో జార్జియా, 14లో క్రిమియా సరిపోద్ది అంతే. 17లో ఉక్రెయిన్లో పార్లమెంటు తీర్మానం చేస్తుంది నాటోలో చేరుతామని చెప్పేసి. నాటోలో వస్తామని చెప్పేసి తీర్మానం చేస్తుంది. బట్ అప్పుడు ఈ వ్లాదిమిర్ పుతిన్ అంతగానం పట్టించుకోలేదు. 2020లో కూడా మళ్ళీ తీర్మానం చేసింది. ఈ కరోనా టైంలో కూడా వదిలిపెట్టలేదు ఉక్రెయిన్. ఏమని నాటోలో మేము చేరుతామని చెప్పేసి. ఇప్పుడు నాటో రిప్లై ఇవ్వలేదు. నో రిప్లై నాటో. ఎందుకు ఇవ్వలే అంటే ఇది రష్యా, ఇది ఉక్రెయిన్. సో నాటోలో ఉక్రెయిన్ వస్తే రష్యా కోపం వస్తుందని చెప్పేసి అమెరికాకి తెలుసు. ఎందుకు గెలకడం అని చెప్పేసి నాటో అనేది ఉక్రెయిన్కి సభ్యత్వం అనేది ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. అందుకే. బట్ 2020లో నాటో ఏమన్నదంటే ఓకే సమయానుసారం బట్టి మేము నిర్ణయిస్తాము అని చెప్పేసి చెప్పింది. 30 దేశాలు మీటింగ్ పెట్టుకొని నిర్ణయం చేస్తామని చెప్పేసి చెప్పింది. 2017లో రిప్లై చేయలేదు. 20లో రిప్లై చేసింది నాటో. ఏమన్నది మేము మీటింగ్ పెట్టుకుంటాం, కోవిడ్-19 ఉన్నది, 19 అయిపోయాక మేము మీటింగ్ పెట్టుకొని తీర్మానం చేస్తామని చెప్పేసి ఇది హామీ ఇచ్చింది. అప్పుడు రష్యా ఏమన్నదంటే సో రష్యా ఫస్ట్ ఉక్రెయిన్ ఏమన్నది తీర్మానం నాటోకి వస్తామన్నది. నాటో ఏమన్నది ఓకే మేము తీర్మానం చేస్తామన్నది. రష్యా రిప్లై ఏంటి అంటే చూడు నాటో నువ్వు ఏమన్నావు 1991లో ఈ తూర్పు వైపు రాను అని చెప్పేసి అన్నావు. యుఎస్ఎస్ఆర్ యొక్క కంట్రీస్తో నాటో ఒప్పందం చేసుకోదని చెప్పేసి మాట ఇచ్చినావు. 2004లో నువ్వు ఈ ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా కంట్రీస్ని సభ్యత్వం ఇచ్చినావు. అయినా మేము ఏమనలేదు. ఇప్పుడు ఉక్రెయిన్ అంటున్నావు, నా పక్క పొంటి, ఇక నువ్వు నా నోట్లోకి వచ్చినట్టే అని చెప్పేసి ఈ రష్యా అభ్యంతరం చెప్పింది. సో రష్యా అభ్యంతరం ఎందుకు అంటే ముఖ్యంగా ఈ రష్యాకి థ్రెట్ ఉంటుంది. ఇక్కడ నాటో ఉంది అంటే 30 దేశాల సైన్యం ఇక్కడనే ఉన్నట్టు. సో రష్యాకి ఎప్పుడైనా థ్రెట్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఇది ఇండియా. సో చైనా యొక్క ఆర్మీ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఉంటే మనకు కోపం వస్తుంది ఆటోమేటిక్గా. పాకిస్తాన్ ఆర్మీ ఇక్కడ వచ్చినా మనకు కోపం వస్తుంది. లేకుంటే ఇప్పుడు ఇది యుఎస్ఏ అనుకోండి, ఈ కెనడా అనుకోండి దగ్గర ఉంటుంది కాబట్టి, ఈ రష్యా ఆర్మీ తీసుకెళ్ళి కెనడాలో పెట్టేస్తే అమెరికా కోపం రాదా? వస్తుంది కంపల్సరీ. కాబట్టి రష్యా అభ్యంతరం చెప్పింది, సెక్యూరిటీ థ్రెట్ ఉంటుంది కాబట్టి. అప్పుడు నాటో ఏమన్నదంటే చూడు రష్యా, ఉక్రెయిన్ అనేది ఒక ఇండిపెండెంట్ కంట్రీ, ఒక సావర్నిటీ కంట్రీ. సో దానికి డిసిషన్ తీసుకునే సౌకర్యం ఉన్నది, ఆ రైట్స్ కూడా ఉన్నాయి. ఒక స్వతంత్ర దేశమైన ఉక్రెయిన్ అనేది ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు, నువ్వేంటి అని చెప్పేసి నాటో అన్నది. ఏమన్నది? సో ఉక్రెయిన్ స్వతంత్ర దేశము, సార్వభౌమత్వం ఉంటుంది, నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది, నువ్వెవరు అడ్డుకోవడానికి అని చెప్పేసి నాటో అన్నది 2020 ఎండింగ్లో. ఇది ఎండింగ్లో. సో ఉక్రెయిన్ మళ్ళీ అదే అంటుంది, ఐ లవ్ నాటో అని చెప్పేసి. ఐ లవ్ విత్ నాటో అండ్ ఐరోపా. ఎందుకు అంటే ఈ రష్యా పక్కపొంటి ఉంటే రష్యా ఎప్పుడైనా ఈరోజు జార్జియా ఆక్రమణ చేసింది, కొద్ది భాగము క్రిమియా చేసింది,
నన్ను ఆక్రమణ చేయవచ్చు. ఈ వ్లాదిమిర్ పుతిన్ 2021 ఒక వ్యాసంలో రాస్తాడు. ఉక్రెయిన్ అండ్ రష్యా ఇద్దరు కూడా ఒకటే అని చెప్పేసి, ఈ యుఎస్ఎస్ఆర్ యొక్క విచ్ఛిన్నం అనేది ఒక చారిత్రక పొరపాటు అని చెప్పేసి, నేను మళ్ళీ కలిపేస్తా అని చెప్పేసి అన్నిటినీ ఒక ఎస్సే రాస్తాడన్నట్టు. సో కాబట్టి ఈ ఉక్రెయిన్ నాటోలో సభ్యత్వం అనేది కోరుతుంది. సో నాటో కూడా స్పందించింది పాజిటివ్గా. సో ఇప్పుడు ఉక్రెయిన్ అంటుంది నాకు ఇష్టము నాటో అని చెప్పేసి, నాటో అంటుంది నాకు కూడా ఇష్టమే. సో బోత్ ఆర్ విల్లింగ్, ఇద్దరికి ఇష్టం ఉన్నది, నువ్వేం చేస్తావు అని చెప్పేసి రష్యాని రెచ్చగొట్టారు ఈ నాటో అండ్ ఉక్రెయిన్ ఈ 21st మధ్యలో. నాటో అండ్ ఉక్రెయిన్ రెండు కూడా ఏమంటున్నాయి, వీఆర్ బోత్ విల్లింగ్, మాకిద్దరికి ఇష్టం ఉన్నది, నువ్వు ఎవరని చెప్పేసి, నువ్వు ఏం చేస్తావు అని చెప్పేసి ప్రశ్నిస్తే, సో నెక్స్ట్ వాట్ టు డూ రష్యా, స్పెషల్లీ వాట్ టు డూ పుతిన్ అన్నప్పుడు అప్పుడు వెంటనే పుతిన్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిండు 21 ఫిబ్రవరి. వాస్తవంగా అమెరికా ఏమన్నదంటే 16 ఫిబ్రవరిన దాడి చేస్తా అని చెప్పి చెప్పింది. బట్ ఈ బీజింగ్ ఒలింపిక్స్ అనేది పూర్తిగా కాలే. చైనా ఏమన్నదంటే బీజింగ్ ఒలింపిక్స్ ఐ థింక్ జరిగి ఉండొచ్చు. సో అంటే 16న దాడి ఎందుకు చేయలేదు అంటే ఇది కారణమై ఉండొచ్చు. 21st 22కి బీజింగ్ ఒలింపిక్స్ అయిపోతాయి కాబట్టి నువ్వు దాడి చేసుకోమని చెప్పి చైనా చెప్పింది. సో 21 ఫిబ్రవరిన ఈ ఏంటిది తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో ఉన్నటువంటి లుహాన్స్క్ అండ్ డొనెస్క్, సో డొనెస్క్ అండ్ లుహాన్స్క్ ప్రాంతాలకి ఇంతకుముందు ఏంటి ఇవి అటానమీ స్టేటస్ ఉంది, నేను చెప్తాను నెక్స్ట్ అది. సో అటానమీ స్టేటస్ వచ్చింది ఇంతకుముందు, ఇప్పుడేంటి నాట్ అటానమీ, ఇండిపెండెంట్ స్టేట్స్ అటవి. సో ఇండిపెండెంట్ రిపబ్లిక్గా అనౌన్స్మెంట్ చేశాడు వ్లాదిమిర్ పుతిన్. ఇండిపెండెంట్ అంటే ఒక ప్రత్యేక స్వతంత్ర దేశంగా గుర్తించాడు ఈ డొనెస్క్ అండ్ లుహాన్స్క్ అనే రెండు ప్రాంతాలని. తూర్పు ఉక్రెయిన్లో ఉంటాయి, రష్యాకి సరిహద్దుగా ఉంటాయి. 24 ఫిబ్రవరిన ఈ బెలారస్ గుండా, ఇక్కడ ఉంటుంది బెలారస్, ఇది రష్యా అనుకుంటే ఇదేమో ఉక్రెయిన్ అంటే, ఇట్లా దాడి చేసిండు. ఈ చెర్నోబుల్ యొక్క అణుధర్మిక కర్మాగారాన్ని కూడా వశం చేసుకున్నాడు. రైట్, ఇది మనకి ఇంతవరకు ఇన్సిడెంట్స్. మధ్యలో రెండు ఒప్పందాలు ఉంటాయండి, మిన్స్క్ ఒప్పందాలు, అది చెప్పేస్తే అయిపోతుంది. రైట్, ఏంటి అంటే సెపరేట్ ఉద్యమాలు, సో సెపరేట్ మూమెంట్ అని చెప్పేసి చెప్తాం. లాస్ట్ టాపిక్ ఇది చెప్తే అయిపోతుంది. సో ప్రత్యేక ఉద్యమాలు అని చెప్పేసి, సో ఇది రష్యా, ఇది ఉక్రెయిన్ అనుకోండి. సో ఇది తూర్పు ఉక్రెయిన్, ఇది పశ్చిమ యుక్రెయిన్, ఇక్కడ రెండు ప్రాంతాలు ఉంటాయి, లుహాన్స్క్ అండ్ డొనెస్క్ అని చెప్పేసి. సో రెండు ప్రాంతాలు ఉన్నాయి అక్కడ. దీన్ని డాన్ బాస్ ఏరియా అంటాం మొత్తాన్ని. సో డాన్ బాస్ రీజియన్ అంటాం. 2014లో ఈ రష్యా అనేది క్రిమియాని ఆక్రమణ చేసింది. ఇది క్రిమియా అండి. సో క్రిమియా ఆక్రమణ తర్వాత ఈ లుహాన్స్క్ డొనెస్క్ రెండు ప్రాంతాలు కూడా మేము కూడా ఈ రష్యాలో వస్తామని చెప్పేసి సెపరేట్ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తాయి. 14లో స్టార్ట్ చేస్తాయి. ఏంటి అప్పుడు ఏమైందంటే పశ్చిమ యుక్రెయిన్, అప్పుడు ప్రభుత్వం ఎవరు ఉన్నారు, మన జెలెన్స్కీ ఉంది కాబట్టి, సో ఇది దాడి చేస్తుంది వీటి మీద, నువ్వు సెపరేట్ ఎందుకు అవుతావు అని చెప్పేసి దాడి చేస్తుంది. జనరల్గా రష్యా అనుకూల ప్రాంతం ఇది. సో ఈ తూర్పు యుక్రెయిన్ మీద పశ్చిమ యుక్రెయిన్ దాడి చేస్తుంది, సెపరేట్ కావద్దు అని చెప్పేసి. సో 2014 స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా ఇది సెపరేట్ ఉద్యమం అనేది. రైట్, మూల కారణం ఏంటి అంటే రష్యా క్రిమియాని ఆక్రమణ చేసింది, రెఫరెండం నిర్వహించింది, మాకు రెఫరెండం పెట్టుమని చెప్పేసి రష్యాని అడిగితే రష్యా ఒప్పుకోలేదు, బట్ మీ అటానమీ అనేది మేము గుర్తిస్తున్నాం అని చెప్పేసి చెప్తుంది. రైట్, ఏంటిది ఈ సెపరేట్ ఉద్యమానికి వ్యతిరేకంగా పశ్చిమ ఉక్రెయిన్ అనేది తూర్పు ఉక్రెయిన్ దాడి చేస్తుంది, ఇక్కడ మనుషుల్ని కూడా చంపేస్తుంది, రక్తపాతం ఎక్కువ వస్తుంది. ఈ పశ్చిమ యుక్రెయిన్కి ఈ యుఎస్ఏ అండ్ ఐరోపా కంట్రీ సపోర్ట్ చేస్తుంది, ఇటేమో రష్యా సపోర్ట్ చేస్తుంది, యుద్ధం ఎక్కువ అవుతుంది. సో అప్పుడు సంధి అనేది అవసరం కాబట్టి ఈ 2014 సెప్టెంబర్లో మిన్స్క్ ఒప్పందము 1 అంటాం. సో ఏంటి మిన్స్క్ ఒప్పందం అంటే, బెలారస్ యొక్క రాజధాని మిన్స్క్లో ఈ తూర్పు ఉక్రెయిన్ ప్రాంతము, సెపరేటిస్ట్ ప్రాంతము, ఉక్రెయిన్ మొత్తం కూడా కూర్చుండి ఒప్పందం చేసుకుంటాయి. సో 12 పాయింట్ ఫార్ములా ఉంటుంది ఇక్కడ.
గుర్తుపెట్టుకోవాలి. మిన్స్క్ ఒప్పందం వెరీ ఇంపార్టెంట్ కంపల్సరీ. ఈ మిన్స్క్ ఒప్పందం ఉల్లంఘన చేసిండ్రు కాబట్టి నేను దాడి చేస్తున్నా అని చెప్పేసి రష్యా అంటుంది. సో 12 పాయింట్ ఫార్ములా అంటాం. సో మిన్స్క్ 1 ఒప్పందం సైన్ ఎవరంటే ఒకటి సెపరేటిస్టు, ఐ మీన్ తూర్పు ఉక్రెయిన్ అండ్ ఉక్రెయిన్. సో సైన్ చేస్తారు వీళ్ళిద్దరు. బట్ ఈ ఒప్పందాన్ని ఇద్దరు కూడా వైలేట్ చేస్తారు, మళ్ళీ కాల్పులు చేసుకుంటారు. సో మళ్ళీ 2015లో రెండవ మిన్స్క్ ఒప్పందము. సో మిన్స్క్ ఒప్పందం 2 అంటాం దీన్ని. సో ఇక్కడ మాత్రం కొంతమంది ఎక్కువ సైన్ చేస్తారు. ఇద్దరే ఉంటే మాట వినట్లేదు కాబట్టి ఎక్కువ మెంబర్స్ని పెంచుతారు. దీనిలో మీడియేటర్ ఎవరు అంటే జర్మనీ అండ్ ఫ్రాన్స్ అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో జర్మనీ అండ్ ఫ్రాన్స్ అనేది మీడియేటర్గా ఉంటారు ఈ ఒప్పందంలో. సో రష్యా సైన్ చేస్తుంది, ఉక్రెయిన్ సైన్ చేస్తుంది. ఎందుకు అంటే ఈ రష్యా అనేది వీళ్ళు సపోర్ట్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ రష్యా అయిపోయింది, ఉక్రెయిన్ అయిపోయింది, సెపరేటిస్ట్ వాళ్ళు కూడా సైన్ చేస్తారు. సెపరేటిస్ట్ అంటే తూర్పు ఉక్రెయిన్. నెక్స్ట్ ఓఎస్సిఈ సైన్ చేస్తుంది. ఓఎస్సిఈ అంటే ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఇన్ యూరప్ కంట్రీ, యూరప్ కాంటినెంట్. ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ ఇన్ యూరప్ అనే సంస్థ 57 దేశాల సభ్యత్వం ఉంటాయి. ఈ 4 సైన్ చేస్తాయి, 2 మధ్యవర్తిత్వం వహిస్తాయి, గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఈ ఒప్పందంలో ఏముంటుందంటే ఫస్ట్ సీజ్ ఫైర్, ఇక్కడే సీజ్ ఫైర్, బట్ ఇది ఫాలో కాలే, కాల్పులు విరమించాలి బట్ ఫాలో కాలి, మళ్ళీ ఉంటుంది సీజ్ ఫైర్ అని చెప్పేసి. ఇది 13 పాయింట్ ఫార్ములా, ఇదేమో 12 పాయింట్ ఫార్ములా. సో సీజ్ ఫైర్ అని చెప్పేసి ఉంటుంది. ఇంకా ఏముంటాయి అంటే యుద్ధ ఖైదీలు పరస్పరం మార్చుకోవాలి, వీళ్ళని పట్టుకున్న వాళ్ళు వీళ్ళు వదిలిపెట్టాలి, పరస్పరం మార్చుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఉక్రెయిన్ రాజ్యాంగాన్ని సవరించాలి, ఇది ఎక్స్ట్రా పాయింట్. 12 పాయింట్స్కి ఒక పాయింట్ యాడ్ అవుతుంది, అది ఉక్రెయిన్ రాజ్యాంగాన్ని సవరించాలి. ఎట్లా సవరించాలి అంటే ఈ 2 ప్రాంతాలకి, లొహెన్స్క్ డొనెస్క్ ప్రాంతాలకి అటానమీ కల్పించాలి, స్వయం ప్రతిపత్తి, నాట్ ఇండిపెండెంట్, స్వతంత్రం కాదు, ఓన్లీ అటానమీ. సో అటానమీ ఇవ్వమని చెప్పేసి ఆ రాజ్యాంగంలో ఉంటుంది. రైట్, ఇది మిన్స్క్ ఒప్పందం 2 అండి. సో మిన్స్క్ ఒప్పందం 2ని ఉల్లంఘన చేస్తుంది ఉక్రెయిన్. ఇప్పటికి కూడా ఈ తూర్పు ఉక్రెయిన్లో ఉన్న ప్రజల మీద దాడి చేస్తుంది అని చెప్పేసి రష్యా యొక్క మెయిన్ అలిగేషన్, మెయిన్ ఆరోపణ. రైట్, మిన్స్క్ ఒప్పందం 1 ఏంటి అంటే సేమ్, ఒప్పందం 2 ఏంటి అంటే సేమ్, కాకుంటే సంతకాల యొక్క సంఖ్య పెరిగింది, ఒక పాయింట్ ఎక్స్ట్రా యాడ్ అయింది. సో ఇది మనకు జరిగింది. ఇప్పుడు రష్యా స్టాండ్ ఏంటి అసలు అంటే, సో రష్యా ఏంటి, యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అనంతరము నాటో, ఈ అమెరికా మాకు హామీ ఇచ్చింది తూర్పు ఐరోపా వైపు, యుఎస్ఎస్ఆర్ కంట్రీ వైపు నాటోని విస్తరణ చేయమని చెప్పేసి హామీ ఇచ్చింది. అయినప్పటికీ 2004లో అది ఈ ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా కంట్రీస్కి సభ్యత్వం ఇచ్చింది. అయినా మేము ఏమనలేదు. ఈ 2008లో జార్జియాను ఆహ్వానించింది, అయినా మేము పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు ఉక్రెయిన్ ఆహ్వానిస్తుంది అని చెప్పేసి ఒకటి మెయిన్గా. సో ఏంటి కారణం అంటే ఈ నాటో ఉక్రెయిన్కి సభ్యత్వం ఇస్తా అంటుంది, ఉక్రెయిన్ పోతా అంటుంది, ఒకటి. 2, నాటో అనేది తూర్పు వైపు ఎక్కువ విస్తరణ చేస్తుంది, సో నాకు థ్రెట్ వస్తుంది కంపల్సరీ సెక్యూరిటీ పరంగా అని చెప్పేసి అదొక కారణము. 3వది, ఈ ఉక్రెయిన్ అనేది మిన్స్క్ ఒప్పందాలని ఉల్లంఘన చేస్తుంది. మిన్స్క్ ఒప్పందంలో ఏముంది, సీజ్ ఫైర్, కాల్పులు విరమణ చేయాలి, అటానమీ గుర్తించాలి. విరమణ చేయలేదు, అటానమీ గుర్తించలేదు, ఇప్పటికి కూడా ఫైట్ చేస్తుంది. ఈ ఉక్రెయిన్ అనేది తూర్పు ఉక్రెయిన్ మీద దాడి చేస్తుంది, సామాన్యుల మీద అని చెప్పేసి మెయిన్ ఆరోపణ. ఇంకేమంటుందంటే ఈ 1997 కంటే ముందున్న నాటో వరకు తిరిగి వెళ్ళిపోవాలి. సో అప్పుడు మనకు 18 కంట్రీస్ మాత్రమే ఉన్నాయి, అంతవరకు మాత్రం నాటో ఉంచుకోవాలి, మిగతా సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పేసి చెప్తుంది. ఏమని చెప్తుంది, సో 1997 కంటే ముందున్న నాటో ఉండాలి, మిగతా కంట్రీస్ అన్నీ కూడా సభ్యత్వాన్ని ఉపసంహరణ చేసుకోవాలని చెప్పేసి మెయిన్ స్టాండ్ రష్యాది. ఇది మనము ఎగ్జామ్లో రాయొచ్చు, పేపర్లో వచ్చేది మనం రాయొద్దు. పేపర్లో ఏమైనా వస్తుందంటే ఈ ఇది రష్యా అనేది ఉక్రెయిన్తో సరిపెట్టుకోదు, లాత్వియా, ఈ పోలాండ్, స్వీడను అన్నిటినీ ఆక్రమణ చేస్తుంది,
పూర్వ యుఎస్ఎస్ఆర్ తీసుకొస్తుందని చెప్పేసి అట్లా రాయొద్దు మనం. కేవలం ఏంటి, ఈ నాటో అనేది ఉక్రెయిన్ సభ్యత్వం ఇస్తుంది, తూర్పు ఐరోపా వైపు వస్తుంది. 2 కారణాలు, 1997 కంటే ముందున్న నాటోకి తిరిగిపోవాలి, అవి 3, ప్లస్ ఈ మిన్స్క్ ఒప్పందాన్ని ఉక్రెయిన్ ఉల్లంఘన చేస్తుంది. కాబట్టి నేను శాంతి కోసము, ఓన్లీ ఫర్ మిలిటరీ ఆపరేషన్, ఇది వార్ కాదు. వార్ అంటే ఒక దేశము ఇంకో కంట్రీ మీద ఫైట్ చేస్తే అది వార్ అవుతుంది. ఇదేంటి మిలిటరీ ఆపరేషన్ అంటే ఇన్ఫ్యాక్ట్ ఆ దేశంలో అంతర్భాగంగా ఉన్న ఇంకో ప్రాంతం మీద దాడి చేస్తే అది మిలిటరీ ఆపరేషన్ అవుతుంది. మనకు తెలుసు ఆల్రెడీ ఈ ఆపరేషన్ పోలో అని చెప్పేసి ఈ హైదరాబాద్ రాజ్యాన్ని ఇండియా విలీనం చేసుకుంటుంది, ఆపరేషన్ పోలో. ఇది కూడా అట్లనే మిలిటరీ ఆపరేషన్ ఇది. రైట్, ఈ 4 కారణాలు. రైట్, ఉక్రెయిన్ స్టాండ్ ఏంటి అంటే, ఉక్రెయిన్ యొక్క జాతి అనేది మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నది, మేము ఎప్పుడు కూడా రష్యాతో ఉండాలని అనుకోలేదు. 1918లో ఒకసారి బయటకు వచ్చేసినాం, 22లో బలహీనంగా ఉన్న మమ్మల్ని లెనిన్ మళ్ళీ ఈ యుఎస్ఎస్ఆర్లో కలిపేసిండు, 1991లో మళ్ళీ తిరిగి బయటకు వచ్చేసినాం. ఎప్పుడు మేము ఉక్రెయిన్ అనేది ఒక జాతిగా ఉండాలి అనుకుంటుంది, రష్యా అలా ఉండట్లేదు అని చెప్పేసి ఆ ఉక్రెయిన్ యొక్క మెయిన్ స్టాండు. ఐరోపా వైపు వెళ్దామని చెప్పేసి మా యొక్క లక్ష్యం అని చెప్పేసి ఉక్రెయిన్ చెప్తుంది. రైట్, ఇది మొత్తం మీద 24 ఫిబ్రవరి 2022న ఈ బెలారస్ గుండా వచ్చేసి చొర్నోబిల్ అణుధార్మిక కేంద్రాన్ని రష్యా అనేది ఆక్యుపై చేసుకున్నది. రైట్, ఎందుకు ఆక్యుపై చేసుకుంది అంత పేపర్లో పెద్దగా వస్తుంది, మనకు అవసరం లేదు, ఆక్రమణ చేసింది అంతే. ఇంకా కారణాలు చెప్పమంటే చాలా కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే, ఈ ముందు ఆక్రమణ చేయకుంటే ఉక్రెయిన్ అనేది ఆ చెర్నోబిల్ను పీల్చిపడేసి రష్యాను వెనక్కిపోయేలా చేయవచ్చు, కాబట్టి ముందు వెళ్ళి దాన్ని ఆక్రమణ చేసుకున్నది, సేఫ్టీలో పెట్టింది. రైట్, 1986లో చెర్నోబిల్ నుంచి ఆ రేడియోధార్మికత ఎక్కువ వచ్చింది. రైట్, ఇప్పుడు ఏంటి స్టాండ్ ఏంటి, ఎవరి స్టాండు, ఫస్ట్ వరల్డ్ మొత్తంలో చూద్దాం ఒకసారి. అంటే యుఎన్ఓ, యుఎస్ఏ, యూరప్, చైనా. చైనా ఎందుకంటే ఒక అగ్రరాజ్యం కాబట్టి. ఇండియా స్టాండ్ ఏంటి? రైట్, ఈ స్టాండ్స్ ఏంటి అంటే, ఫస్ట్ యుఎన్ఓ చూస్తే గిట్ట ఇది యుఎన్ఎస్సి సెక్యూరిటీ కౌన్సిల్ అంటాం, భద్రతా మండలిలో నిన్న తీర్మానం చేసింది. ఈ రష్యా యొక్క ఉక్రెయిన్ మీద యుద్ధాన్ని ఖండించాల్సిందిగా తీర్మానం ప్రవేశపెట్టింది ఎవరు అని ప్రశ్న వస్తుంది. అమెరికా అండ్ అల్బేనియా. అమెరికా అండ్ అల్బేనియా ఈ 2 కంట్రీస్ కలిసి ఆ తీర్మానం ప్రవేశపెట్టినాయి. రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధము తీర్మానము. ఇక్కడ సెక్యూరిటీ కౌన్సిల్లో, భద్రతా మండలిలో మొత్తం 5+10 కంట్రీస్ ఉంటాయి. 5 అంటే P5 అంటాం, పర్మనెంట్ 5 అని చెప్పేసి. అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా దేశాలు ఉంటాయి. ఈ 10 అనేది నాన్ పర్మనెంట్ కంట్రీస్ అని చెప్పేసి 2 ఇయర్స్కి ఒకసారి మారుతూ ఉంటాయి. ఇండియా కూడా అందులో ఉన్నది, బ్యాడ్ లక్ కొద్ది, ఇప్పుడైతే బ్యాడ్ లక్ అన్నట్టే. రైట్, తీర్మానం పెట్టిందేమో అమెరికా, అల్బేనియా. సో ఈ ఎస్సీకి ఎవరు అధ్యక్షుడు అంటే ఇప్పుడు రష్యానే అధ్యక్షుడు ఇప్పుడు. సో ప్రతి ఇయర్ అది మారుతూ ఉంటారు. ఆ ఏబిసి ఎఫ్ఆర్లో రష్యా అధ్యక్షుడు ప్రజెంట్ అయితే. రైట్, 11 దేశాలు ఈ యుద్ధాన్ని ఖండించినాయండి, తీవ్రంగా ఖండించినాయి. ఒక 3 దేశాలు ఆబ్సెంట్ అయిపోయినాయి, అబ్స్టెయిన్డ్ అంటాం. అబ్స్టెయిన్డ్ అంటే ఓటింగ్లో పాల్గొనలేదు. సో 11+13, ఒకటేమో ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తుంది రష్యా కాబట్టి వీటో వేసింది. యుఎన్ఓలో పర్మనెంట్ 5 కంట్రీస్లో ఏ ఒక్క దేశము వీటో చేసినా, నిలుపుదల చేసినా తీర్మానం అనేది వీగిపోతుంది. వెరీ బ్యాడ్ డెమోక్రసీ అది. 15 దేశాలు ఓటింగ్లో పాల్గొంటే డెమోక్రటిక్ తరహాలో తీర్మానం అనేది నెగ్గాలి, ఓడిపోవాలి, అంటే 8-7 గిట్లా రావాలి. కానీ ఇక్కడ అట్లా కాదు. ఈ 5 కంట్రీస్లో ఏ ఒక్కటి దీన్ని ఆమోదించకుండా అది వీగిపోతుంది. రైట్, 11 కంట్రీస్ ఖండించినాయి. 3 కంట్రీస్ ఏవి అంటే, ఒకటి ఇండియా తటస్థంగా ఉంది, ఓటింగ్లో పాల్గొని లేదు. నాట్ సర్ప్రైజ్, ఎందుకంటే ఇది ఇండియా యొక్క స్టాండ్ అంతే. ప్రపంచంలో 2 దేశాలు యుద్ధంలో పాల్గొన్నాయి అంటే ఇండియా యొక్క స్టాండ్ ఏంటి అంటే, డిప్లొమాటిక్గా చూస్తే అది న్యూట్రల్గా ఉంటుంది, తటస్థంగా ఉంటుంది. మనకి అమెరికా అవసరమే ఒకవైపు, ఐరోపా అవసరమే, రష్యా అవసరమే, ఉక్రెయిన్ అవసరమే. కాబట్టి మనం తటస్థంగా ఉన్నాం.
అది పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు. సెకండ్‌ది చైనా, బిగ్ సర్ప్రైజ్ టు రష్యా. ఎందుకంటే చైనా ఫస్ట్ నుంచి కూడా రష్యాని సపోర్ట్ చేస్తుంది, ఉక్రెయిన్‌ని ఖండిస్తుంది. ఈ ఉక్రెయినే, ఈ నాటోనే, ఈ అమెరికానే రష్యాని రెచ్చగొడుతున్నాయి. నువ్వేం చేస్తావు నాటోలో చేరుతా అని చెప్పేసి అంటున్నాయి అని చెప్పేసి ఇన్ని రోజులు చైనా మాట్లాడింది. బట్ నిన్న ఓటింగ్లో మాత్రం ఎందుకో మొత్తం మీద డిప్లొమాటిక్గా ఉన్నది, అంటే న్యూట్రల్గా ఉంది మొత్తం మీద చైనా అనేది. స్టాండ్ మార్చుకుందని చెప్పాలి చైనా. మొత్తం మీద వేరే ప్లాన్ ఉంటే ఉండొచ్చు ఏమన్నా. ఇంకోటి యూఏఈ కూడా, ఇన్ఫ్యాక్ట్ ఇది అమెరికా ఫ్రెండ్ ఎక్కువ. దుబాయ్ అనేది అమెరికా సపోర్ట్ ఉన్న దేశము. బట్ ఇది కూడా ఎందుకో మొత్తం మీద అమెరికా వైపు వెళ్లకుండా తటస్థంగా ఉంది మొత్తం మీద, రైట్. ఈ ఇండియా, చైనా, యూఏఈ 3 న్యూట్రల్గా ఉన్నాయి, అబ్స్టెయిన్డ్గా ఉన్నాయి, 11 ఖండించినాయి, 1 వీటో చేసింది. అది యుఎన్ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క స్టాండు. యుఎన్ఓ అంతకంటే ఎక్కువ ఏం చేయలేదు. బలహీన దేశం, బలహీన కూటమి. వాస్తవంగా పెద్ద దేశమే, పెద్ద కూటమి ఏం కాదు అది. ఎందుకంటే 5 కంట్రీస్ ఉన్నాయి. ఈ అమెరికా, ఈ బ్రిటన్, ఫ్రాన్స్ ఒక స్టాండ్ ఉంటే ఎప్పటికైనా, చైనా అండ్ రష్యా ఒక స్టాండ్ ఉంటాయి. కాబట్టి ఏ తీర్మానం కూడా ముందుకోదు. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ ఏంటి, ఈ జనరల్ అసెంబ్లీ అంటాం, సాధారణ సభ ఉంటుంది. 193 మెంబర్స్ ఉంటారు. 193 మెంబర్స్ ఓటు వేస్తారు. అప్పుడు ఏమన్నా ఎక్కువ ఆమోదిస్తే గిట్ట యుఎన్ఓ సైన్యాన్ని పంపొచ్చు ఈ ఉక్రెయిన్కి హెల్ప్ కోసము. అది ఇంకా మనకు జరగలేదు. అది నెక్స్ట్ డెవలప్మెంట్లో వస్తుంది అది. నెక్స్ట్ యుఎస్ఏ స్టాండ్ ఏంటి అంటే, యుఎస్ఏ కూడా తీవ్రంగా ఖండిస్తుంది ఈ రష్యా యొక్క ఉక్రెయిన్ యుద్ధాన్ని. యుఎస్ఏ సపోర్ట్ చేస్తుంది ఉక్రెయిన్కి ఇండైరెక్ట్గా. సో ఇంతకుముందు ఏమన్నది, యుఎస్ఏ సైన్యం పంపుతా అనేది, బట్ సైన్యాన్ని పంపలేదు. ఎందుకు పంపలేదు అంటే, సో రష్యా ఉంది ఇటువైపు, అమెరికా వచ్చిందంటే ప్రపంచంలో వరల్డ్ వార్ 3 స్టార్ట్ అవుతుంది. కాబట్టి యుఎస్ఏ రాలేదు, అది చెప్పొచ్చు మనం. నాటో కూడా మరి ఎందుకు సభ్య దేశాలు, అంటే ఎందుకు నాటో అనేది దళాల్ని పంపలేదు ఉక్రెయిన్కి హెల్ప్గా అంటే, ఇది ఉక్రెయిన్ నాటో సభ్యత్వం కాదు కదా. నాటోలో ఆర్టికల్ 5 ఉంటుంది. సభ్యత్వ దేశం మీద దాడి చేస్తే సభ్యత్వ దేశాలు వెళ్ళి పాల్గొంటాయి. బట్ ఇక్కడ నాటోలో సభ్యత్వం లేదు కాబట్టి ఉక్రెయిన్కి, అందుకే నాటో వెళ్ళలేదు, యుఎస్ఏ వెళ్ళలేదు. యూరప్, సో యూరప్ ఏంటంటే, బట్ యుఎస్ఏ అనేది కొన్ని ఆంక్షలు, శాంక్షన్స్ విధించింది. అది నెక్స్ట్ మనం చెప్తాం రండి, మళ్ళీ ఒకసారి చెప్తాను ఒకసారి. యూరప్ కూడా ఖండించింది తీవ్రంగా. జర్మనీ, జపాన్ అన్ని, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ అన్నీ కూడా ఖండించినాయి. చైనా రష్యాకి సపోర్ట్గా ఉంది. సో ఈ 3 కూడా ఉక్రెయిన్ సపోర్టు, చైనా రష్యాకి సపోర్టు ఉన్నది. రష్యాకి మిత్రుడు చైనా అని చెప్పేసి. సో పాకిస్తాన్ కూడా సపోర్ట్గా ఉంది రష్యాకి. ఇన్ఫ్యాక్ట్ ఈ పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ వాడు రష్యాకి వెళ్ళి సపోర్ట్ ఇచ్చాడు. వానికి ఏం పని ఇక్కడ, పెద్ద దేశాలు అవి 2, రష్యా, అమెరికా, వీనికి అవసరమా అని చెప్పేసి అంటున్నారు. సో అమెరికా గట్టి వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్కి అయితే, రైట్. ఇండియా స్టాండ్ ఏంటి అంటే, గ్రేట్ డైలోమా. ఎందుకంటే వెస్ట్ ఒకవైపు, వెస్ట్ కంట్రీస్, ఐ మీన్ యుఎస్ఏ అండ్ ఐరోపా వర్సెస్ ఒకవైపు రష్యా. సో మనకి చిరకాల మిత్రుడు. 1971 ఈ బంగ్లాదేశ్ కోసం పాకిస్తాన్ యుద్ధంలో అమెరికా మనల్ని బెదిరించింది, ఈ ఇంగ్లాండ్ బెదిరించింది. బట్ రష్యా మాత్రం మనకు సపోర్ట్ చేసింది 71 యుద్ధంలో. కాబట్టి సో రష్యా వైపు వెళ్దామా, ఇటువైపు వెళ్దామా, మనం డైలోమాలో ఉన్నామని చెప్పేసి చెప్తున్నాం. సో చివరికి అయితే న్యూట్రల్గా ఉంది. ఇప్పుడు అంటే ఏంటి, తటస్థంగా ఉంది. తటస్థంగా అనేది ఉన్నది. ఏమంటుందంటే, సో ఫస్ట్ ఏమన్నది, కన్సర్న్ అన్నది. సో ఇది ఆందోళనకరం అన్నది. ఇంకొక రోజు కొంచెం డెవలప్ అయింది మన స్టాండ్ అనేది, రిగ్రెట్ అయింది. రిగ్రెట్ మీన్స్ సంతాపం తెలియజేసింది. సో లాస్ట్కి అయితే డిప్లొమాటిక్ ద్వారా, డిస్కషన్స్ ద్వారా మాత్రమే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి, కానీ యుద్ధం ఏంది అని చెప్పేసి చెప్పింది ఇండియా. ఏంటిది, డిప్లొమాటిక్, దౌత్యపరంగా డిస్కషన్స్, నెగోషియన్స్ అంటాము, చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి. సో ఇండియా స్టాండ్ని అమెరికా, ఈ మిగతా ఐరోపా దేశాలు తీవ్రంగా విమర్శ చేస్తున్నాయి. ఎందుకు అంటే, ఇప్పుడు ఏంటిది, ఇది ఉక్రెయిన్ అండి. సో తూర్పు యుక్రెయిన్ అనేది ఎక్కడిది, ఇది ఉక్రెయిన్ లోపలిదే కదా. రష్యా వస్తుంది కదా. ఇదేంటిది, ఇండియా. ఇదేంటిది, అరుణాచల్ ప్రదేశ్. ఇటేమో లడక్ ఉన్నది. చైనా వస్తుంది కదా. చైనాను తీవ్రంగా ఖండిస్తున్నావు, నా సావర్నిటీ అంటున్నావు.
ఇక్కడ మరి ఉక్రెయిన్ సావర్నిటీ కాదా? నువ్వేం చేస్తున్నావు? చైనాని ఖండిస్తున్నావు, సామ్రాజ్యవాదం అంటున్నావు, చైనాది విద్వేషం అంటున్నావు. ఇక్కడేంటిది? రష్యాది విద్వేషం కాదా అని చెప్పేసి ఖండిస్తున్నారు కొంతమంది ఇండియా యొక్క స్టాండ్ని. అటువైపు ఉండకుండా ఇటువైపు ఉండకుండా మధ్యలో ఏందని చెప్పేసి సో బలమైన ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు అని చెప్పేసి అదంతా కాదు. ఇక్కడ ఏంటంటే వాల్యూస్ వర్సెస్ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉంటుంది. సో ఇంట్రెస్ట్ మీన్స్ ఇక్కడ అవసరాలు, మనకి వాల్యూస్ విలువలు వర్సెస్ అవసరాలు అన్నప్పుడు అవసరాలే చూసుకోవాలి జనరల్గా అని చెప్పేసి సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అటు ఉక్రెయిన్ వాళ్ళు ఈ మోడీ గారికి ఫోన్ చేసి ఆపండి అని చెప్పేసి అంటే మనది ఇంకా అంత లెవెల్లో అగ్రరాజ్యం అనేది కాలేదు ఇంకా. సో ఇప్పుడు డెవలపింగ్ కంట్రీ అనేది అవుతుంది. ఈ అమెరికా చైనా అంతా ఇంకా కాలేదు, బట్ అవుతుంది డెఫినెట్గా. రైట్. అంటే ఈ యుద్ధాన్ని ఆపేంత ఎఫెక్ట్ మన దగ్గర లేదు, అది నేను చెప్పేది. ఏంటి ఇక్కడ ఇండియా అయిపోయింది, చైనా అయిపోయింది కదా. నెక్స్ట్ రష్యాని ఎలా కంట్రోల్ చేయవచ్చు అంటే ఈ వరల్డ్ ఫస్ట్ ఏం చేయాలి, ఎలా స్పందించాలి అంటే నథింగ్ డూయింగ్ ఫస్ట్ అయితే. సో నథింగ్ డూయింగ్ అంటే ప్రపంచం అనేది ఏం చేయాలి, దీన్ని యుద్ధ నివారణ ఏంటి అంటే నథింగ్ డూయింగ్, ఏం చేయొద్దు అనుకో. అప్పుడు ఏమవుతుంది? రష్యా రెచ్చిపోతుంది, ఉక్రెయిన్ కాస్త జార్జియా అవుతుంది, ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా, బాత్వేనియా అన్నిటినీ ఆక్రమణ చేస్తుంది. కాబట్టి ఇది మంచి నిర్ణయం కాదు, నథింగ్ డూయింగ్ లేదు, ఏం లేదు. సెకండ్, సో మిలిటరీని పంపాలి, యుఎస్ఏ పాల్గొనాలి, నాటో పాల్గొనాలి, ఐరోపా పాల్గొనాలి. ఇవన్నీ పాల్గొంటే ఏమవుతుంది అంటే వరల్డ్ వార్ 3 అవుతుంది. కరోనా కాస్త అందరినీ వెనక్కి నెట్టింది, వరల్డ్ వార్ 3 అయితే మొత్తం బొంద పెడుతుంది. కాబట్టి ఇది బిగ్ మిస్టేక్. కాబట్టి మిస్టేక్ అదృష్టం కొద్దీ చేయలేదు. అమెరికా ఏమన్నదంటే రష్యా దాడి చేసేంత వరకు ఏమన్నది, మేము సైన్యాన్ని పంపిస్తామన్నది. నాటో ఏమన్నది, మేము పంపిస్తామన్నది. ఇప్పుడు ఎవరు పంపట్లేదు, ఎందుకంటే తెలుసు, అమెరికాకి తెలుసు మేము పాల్గొంటే వరల్డ్ వార్ 3 అవుతుంది తెలుసు, కాబట్టి పంపలేదు. ఇంకోటి, అమెరికా ఇంతకుముందు పెద్దన్న పాత్ర పోషించేది, ఎక్కడ యుద్ధం జరిగినా సైన్యాన్ని పంపేది, సపోర్ట్ చేసేది. సో ఇప్పుడు అలాంటి పాత్ర అమెరికా పోషిస్తలేదు. అమెరికా వీక్గా తయారైంది, లోపల వాళ్ళకి నిరుద్యోగం ఉన్నది. ఈ కరోనా చాలామందిని చేంజ్ చేసింది. సో అమెరికా కూడా వీక్గా అయిపోయింది, నిరుద్యోగం ఉన్నది అక్కడ కూడా. కాబట్టి ఇంకా అమెరికా ఇటువంటి రిస్క్ అనేది తీసుకోవట్లేదు ఇప్పుడు. సో కాబట్టి ఆఫ్ఘన్ నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకున్నది. సో ఇక్కడ సైన్యాన్ని పంపట్లేదు. అందుకే ఇంకా ఈ అమెరికా వాళ్ళు ఏమంటారంటే ఎవరో యుద్ధం చేస్తే మనం ఎందుకు వెళ్ళాలని చెప్పేసి ఒక స్టాండ్ అనేది కొత్తగా తీసుకుంది అమెరికా. కాబట్టి పంపలేదు అది. సో ఫస్ట్ది రాంగ్, సెకండ్ది రాంగ్ అండి. థర్డ్ది ఏంటి అంటే ఎకనామిక్ సాంక్షన్స్ విధించాలి. ఇది ఎక్సలెంట్ యొక్క సొల్యూషన్. సో కొన్ని విధించినాయి. ఎకనామిక్ సాంక్షన్స్ అంటే ఆర్థిక పరమైన ఆంక్షలు విధిస్తే రష్యా అనేది ఇవాళ కాకపోయినా రేపైనా బుద్ధికి వస్తుందని చెప్పేసి కొన్ని విధించినాయి. అందులో ఫస్ట్ చూస్తే యుఎస్ఏ క్యాట్సా అంటాం. ఏంటి? కౌంటరింగ్ అమెరికా అడ్వర్సిస్ త్రో శాంక్షన్స్ యాక్ట్ అని చెప్పేసి అమెరికాకి వ్యతిరేకంగా ఉన్న దేశాలకి శాంక్షన్స్ విధించే చట్టము క్యాట్సా, కౌంటరింగ్ అమెరికా అడ్వర్సరీస్ త్రో శాంక్షన్ యాక్ట్ అని చెప్పేసి. సో ఇది రష్యా మీద ఇంతకుముందు కూడా ఉన్నది, బట్ ఇప్పుడు స్ట్రాంగ్గా విధిస్తుంది అటుగా. మనము ఈ రష్యా నుంచి S-400 కొనుక్కున్నాము, మన మీద క్యాట్సా అనే విధించలేదు. ఇప్పుడు ఇంకోటి కొనుక్కుంటే విధిస్తుంది కంపల్సరీ, ఎందుకంటే స్ట్రాంగ్గా విధిస్తుంది కాబట్టి. ఈ నాటోలో ఒక టర్కీ దేశం ఉన్నది సభ్యత్వము, ఈ టర్కీ కూడా S-400 క్షిపణి కొనుక్కున్నది. అప్పుడు టర్కీ మీద క్యాట్సా విధించింది ఈ అమెరికా. సో అమెరికా అంటే మనకి క్యాట్సా గుర్తుకు రావాలి, శాంక్షన్స్ యాక్ట్ అని చెప్పేసి అమెరికా. నెక్స్ట్ జర్మనీ ఏం చేసింది అంటే ఈ ఐరోపాలో జర్మనీ వస్తుంది. సో నార్డ్ స్ట్రీమ్ అంటాం, నార్డ్ స్ట్రీమ్ 2 పైప్ లైన్ను మూసేసింది. ఏంటి నార్డ్ స్ట్రీమ్ 2 పైప్ లైన్ అంటే ఇది రష్యా అనుకోండి, ఇది ఉక్రెయిన్, ఇది బెలారస్, ఇది పోలాండ్, ఇది జర్మనీ, ఇది బెలారస్. కాబట్టి ఇవి ఒక 3 దేశాలు ఉంటాయి ఇక్కడ. ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా, ఇదంతా బాల్టిక్ సముద్రం అండి. సో బాల్టిక్ సముద్రం ఇదంతా రష్యా ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి ఇట్లా భూగర్భం, సముద్రం గర్భం లోపల
ఒక పైప్ లైన్ తవ్విండ్లు, అదే నార్డ్ స్ట్రీమ్ 2. రష్యా నుంచి జర్మనీ ద్వారా మొత్తం ఐరోపాకి గ్యాస్ని, న్యాచురల్ గ్యాస్ని, చమురు నిల్వలని సరఫరా చేయడము. ఇంతకుముందు ఎట్లా పంపిందంటే ఇది ఉక్రెయిన్ ఎక్కడ ఉంది, ఇది ఉక్రెయిన్ కదా. సో రష్యా నుంచి, ఉక్రెయిన్ నుంచి, పోలాండ్ నుంచి జర్మనీకి ఏంది, ఇదేమో భూమార్గము, ఇదేమో సముద్ర గర్భము. సో ఇట్లా పోతే ఉక్రెయిన్కును పోలాండ్కి అద్దె చెల్లించేది రష్యా. సో అద్దె ఉంది కాబట్టి ఈ గ్యాస్ యొక్క కాస్ట్ ఎక్కువ కమ్మేది. ఇప్పుడేంటి, ఫ్రీ, ఎవరికి అద్దె ఇచ్చులేదు. సముద్రానికి అద్దె ఇస్తావా, ఏం కదా. కాబట్టి అద్దె లేదు కాబట్టి కాస్ట్ తక్కువ ఉంటుంది. సో ఐరోపాలో ఉన్న 70% సహజ వాయువు దిగుమతి అనేది రష్యా నుంచి వస్తుంది కాబట్టి సో ఐరోపా వాళ్ళు ఇంకా సాంక్షన్స్ ఇంకా పూర్తిగా విధించలేదు. అమెరికా క్యాట్సా అంటుంది. క్యాట్సా ఎప్పటి నుంచే ఉంది, 2001 నుంచే ఉంది క్యాట్సా అనేది. ఇరాన్ మీద, ఉత్తర కొరియా మీద, ఈ రష్యా మీద. కొత్తగా అమెరికా కూడా ఏం విధించలేదు. జర్మనీ ఒక్కటే ఈ అమెరికాని నమ్ముకొని వెంటనే దీన్ని ఆపేసింది. బట్ ఇప్పుడు నాలుక ఖర్చుకున్నది మళ్ళీ, రైట్. ఇంకోటి దీని మీద ఒక థియరీ ఏంటి అంటే, ఇన్ఫ్యాక్ట్ ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధము ఈ అమెరికా ఉసుగొల్పిందని చెప్పేసి ఒక వాదన. ఏంటి అంటే, అమెరికా కూడా గ్యాస్ తయారు చేస్తుంది, ఐరోపా మొత్తము ఈ రష్యా గ్యాస్ కొనుక్కుంటే దీని గ్యాస్ ఎవడు కొనుక్కోవట్లే కాబట్టి ఈ పశ్చిమ యుక్రెయిన్ ఉసిగొలుపుతుందని చెప్పేసి రష్యా మీదకి అమెరికా మీద ఒక పెద్ద అలిగేషన్ అయితే ఉన్నది. సో జర్మనీ ఏంటి, నార్డ్ స్ట్రీమ్. నెక్స్ట్ ఇంకొకటి ఇంకా విధించలేదు, ఇది లాస్ట్ అన్నట్టుగా స్విఫ్ట్ అని అంటాం దీన్ని. స్విఫ్ట్ అని చెప్పేసి ఒక ఇన్స్టంట్ మెసేజ్ సాఫ్ట్వేర్. అది సొసైటీ ఆఫ్ వరల్డ్ వైడ్ ఇంటర్నల్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్. సొసైటీ ఆఫ్ వరల్డ్ వైడ్ ఇంటర్నల్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్ అని చెప్పేసి బెల్జియం కేంద్రంగా పనిచేస్తుంది. ఇది ఏంటిదంటే, దేశాల మధ్య బ్యాంకింగ్ లావాదేవీలు జరిగినప్పుడు ఇన్స్టంట్గా మెసేజ్ పంపిస్తుంది వేగంగా. దుబాయ్లో ఉన్న షేక్ నుంచి ఇక్కడ ఉన్న సమ్ ఎక్స్ పర్సన్కి ఇన్ని డబ్బులు వచ్చినాయని చెప్పేసి ఫాస్ట్గా ఇన్స్టంట్ మెసేజ్ అనేది అందిస్తుంది. సో దీని మీద ఆంక్షలు విధిస్తే రష్యా నుంచి ఎగుమతులు దిగుమతులు అయినప్పుడు ఆ డాలర్ల రూపంలో డబ్బులు పంపినప్పుడు ఆ మెసేజ్ పంపదు, అప్పుడు రష్యాకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి. బట్ రష్యాకి ఇబ్బంది అయింది అంటే మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు గ్యాస్ కొన్నది జర్మనీ, డబ్బులు పంపింది, రష్యాకి ఆ విషయం తెలియదు. ఎందుకంటే స్విఫ్ట్ అనేది పనిచేస్తలేదు కాబట్టి రష్యాలో. స్విఫ్ట్ అంటే పేపర్లలో బ్యాంకింగ్ కాదు, అది మెసేజ్ సిస్టము, ఇన్స్టంట్గా పంపుతుంది. సో జర్మనీ నుంచి రష్యాకి డబ్బులు పే అని చెప్పేసి విషయాన్ని ఇన్స్టంట్గా ఫాస్ట్గా చెప్తుంది. ఇది లేకుంటే తెలియదు మనకి. ఇక సాఫ్ట్వేర్ని మళ్ళా రష్యా అనేది వేరుగా రూపొందించుకుంటే తప్పించి తెలియదు. సో స్విఫ్ట్ అనేది ఇంకా ప్రయోగించలేదు, లాస్ట్ ఆయుధం అని చెప్పేసి ఐరోపా అయితే అంటుంది. సో అందులో ఈ స్విఫ్ట్ ఎవరి దగ్గర పనిచేస్తుంది అంటే, ఎవరి దగ్గర పనిచేయదు, ఒక కన్సార్టియం. అది కన్సార్టియం అంటే ఏంటిదంటే సమ్ ఆఫ్ కంట్రీస్ కలిపి దాన్ని ఏర్పాటు చేసుకున్నాయి సౌలభ్యం కోసము. ఒక తటస్థ సంస్థ, అది ఎవరికి సపోర్ట్ చేయదు అది. కాబట్టి రష్యా మీద ఆంక్షలు విధించకపోనవచ్చు. చూడండి ఒకసారి, రష్యా మీద యుద్ధం చేయకముందు ఇంకా నేను సైన్యం పంపుతా, నేను ఆంక్షలు విధిస్తా అని చెప్పేసి అన్ని ఫైట్ చేసుకున్నాయి. యుద్ధం చేసినాక అన్ని కాము ఉన్నాయి. ఈ ఉక్రెయిన్ యొక్క ఈ జెలెన్స్కీ ఉన్నాడు అధ్యక్షుడు, అదే అంటున్నాడు, మీరు మమ్మల్ని మోసం అని చెప్పేసి అంటున్నారు. అమెరికా ఏమంటుంది, నేను గిన్ని కోట్లు ఇస్తా, ఆర్థిక ప్యాకేజ్ ఇస్తా, ఉక్రెయిన్ నుంచి నేను తప్పిస్తా, సేఫ్ ప్లేస్కి పంపిస్తా అని చెప్పేసి అమెరికా అంటే, నువ్వు మూసుకో అని చెప్పేసి ఈ జెలెన్స్కీ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ఈ అమెరికాకి, రైట్. ఇది నెక్స్ట్ ఇంపాక్ట్ ఏంటి, స్టాండ్ అర్థమైందిగా. ఏమర్థమైంది అంటే, మనకు యుఎన్ఎస్సి సెక్యూరిటీ కౌన్సిల్లో ఎవరి ఓటింగ్ గుర్తుపెట్టుకోవాలి, క్యాట్సా గుర్తుపెట్టుకోవాలి, నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ 2 గుర్తుపెట్టుకోవాలి, స్విఫ్ట్ గుర్తుపెట్టుకోవాలి, అంతే. ఇవి శాంక్షన్స్ ఇది అమెరికా మీద, రష్యా మీద. నెక్స్ట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఈ అమెరికా రష్యా మధ్య ఎక్కువ వాణిజ్యం ఉంది. సో అమెరికా మీద ఇంపాక్ట్ కంపల్సరీ ఉంటుంది ఆంక్షలు విధిస్తే. సో కాబట్టి అమెరికా ఇంతవరకు ఎటువంటి ఆంక్షలు అంటే చాలా చిన్న ఆంక్షలు విధించింది రష్యా మీద ఒకటి. సో ఐరోపా దేశాలు రష్యా మీద ఆంక్షలు విధిస్తే ఏమవుతుంది అంటే,
ఇన్ఫ్యాక్ట్ ఈ రష్యా నుంచి అంటే ఐరోపా తీసుకునే గ్యాస్లో 70% కూడా రష్యాని సరఫరా చేస్తుంది. సో ఎనర్జీ సంక్షోభం వస్తుంది రష్యాలో, ఐరోపాలో. అప్పుడు ఈ కిరోసిన్, ఎల్పిజి, పెట్రోలు, డీజిలు, క్రూడ్ ఆయిల్, సహజ వాయువు యొక్క కాస్ట్ విపరీతంగా పెరుగుతాయి. సో తక్కువ లభ్యత ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది, కాస్ట్ పెరిగిపోతుంది. కాబట్టి ఇంకా ఇది ఇబ్బంది అవుతుంది రష్యాకి. ముఖ్యంగా ఈ ఐరోపా, అమెరికాలో ఈ గ్యాస్ సరఫరా, ఎనర్జీ సంక్షోభం వస్తుంది. నెక్స్ట్ ఇండియా మీద చూద్దాం. సో ఇండియా ఏంటి, ఇప్పుడు ఇది వెస్ట్ సైడు, అంటే ఐ మీన్ ఈ ఉక్రెయిన్, ఈ అమెరికా అన్ని వర్సెస్ రష్యా సైడు. ఇటు సపోర్ట్ చేస్తేనేమో ఇది అమెరికా ఉన్నది. సో అమెరికాకి మనకు కూడా పెద్ద వాణిజ్యమే ఉన్నది. ఉక్రెయిన్ నుంచి మనము ఈ బార్లీ గింజలు సరఫరా చేసుకుంటున్నాం, బీర్లు కూడా. సో బీర్ల బాబులకి ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఈ సన్ఫ్లవర్ అనేది ఈ 90% మన సన్ఫ్లవర్ ఆయిల్ కూడా ఉక్రెయిన్ నుంచే వస్తుంది. సో సన్ఫ్లవర్ లేకుంటే మన ఆ కృత్రిమ నూనె, అంత కెమికల్ నూనె అది సన్ఫ్లవర్ది. మనకు ఈ రిఫైండ్ ఆయిల్ అంటాం. రిఫైండ్ అంటే ఏమీ లేని నూనె, రైట్? అది మనకి ఇబ్బంది అవుతుంది. రష్యా చూస్తే, ఒకవేళ ఉక్రెయిన్ సపోర్ట్ చేద్దామంటే రష్యా చూస్తే మనకి సో సెక్యూరిటీ పరంగా ఇబ్బంది అవుతుంది. అంటే మనం ఏంటి, ఈ రష్యా యొక్క చర్యని ఖండిస్తే, రష్యా యొక్క సామ్రాజ్యవాదాన్ని ఖండిస్తే ఏమవుతుంది మనకి, ముఖ్యంగా ఈ ఇంధనం పరంగా పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు కానీ, ఎందుకంటే మనం ఎక్కువ డిపెండ్ కాం రష్యా మీద. మనకు మధ్య ఆసియా అయిన కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్ వాళ్ళు పంపిస్తారు మనకి, రష్యా కాదు. కాబట్టి మనకి ఇంధనం పరంగా పెద్ద ఇబ్బంది కాదు మనకి. ఐరోపిక్ ప్రాబ్లం అవుతుంది, బట్ సెక్యూరిటీ పరంగా పెద్ద థ్రెట్ వస్తుంది. ఎట్లా అంటే, సో మనకి S-400 పంపింది, వెనక్కి తీసుకోవచ్చు, లేకుంటే ఇంకా తిరిగి పంపకపోవచ్చు ఒకటి. సో ఏంటిది, చాలా మిలిటరీ ఎక్విప్మెంట్స్ అనేది మనకి రష్యానే పంపిస్తుంది. 70% రక్షణ సామాగ్రి మనకి రష్యా పంపిస్తుంది. సరే, మనం రష్యాకి అపోజిషన్లో తీర్మానం చేస్తే గిట్ట రష్యా, చైనా, పాకిస్తాన్ కొత్త కూటమి అనేది ఏర్పాటు అయిందనుకో, రేపు పొద్దున మనకి పాకిస్తాన్కి యుద్ధం వస్తే చైనా, రష్యా మన మీద ఫైట్ చేస్తుంది. మనకి చైనాకి యుద్ధం వస్తే రష్యా, పాకిస్తాన్ అటాక్ చేస్తుంది. కాబట్టి పెద్ద సమస్య రావచ్చు. కాబట్టి మనం తటస్థంగా ఉన్నది బెటరు. సో ఇక్కడ వాల్యూస్ వర్సెస్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు ఇంట్రెస్ట్ చూసుకోవాలి, ఎందుకంటే దేశ భద్రత ముఖ్యము, దేశ రక్షణ ముఖ్యం. కాబట్టి మనము ఇక్కడ సిగ్గుపడాల్సిన అవసరం ఇక్కడ లేని లేదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో సెక్యూరిటీ పరంగా పెద్ద థ్రెట్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ ఇండైరెక్ట్గా రష్యాకి సపోర్ట్ చేస్తున్నాం మనం, అది. సో ఇది మనకి ఈ రష్యా, ఉక్రెయిన్ యొక్క కంప్లీట్ క్లాస్. ఇంకా మనకి మీరు ఏమైనా పాయింట్స్ గిట్ట యాడ్ చేస్తే గిట్ట ఇవే హెడ్డింగ్, రష్యా, ఉక్రెయిన్ సంబంధాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇది ఎనఫ్. 1918 నుంచి 17 నుంచి 2022 వరకు అన్నిటినీ చెప్పినాం. సో 3 విప్లవాలు ఏంటి, గ్రానైట్ ఒకటి, గ్రెయిన్ ఒకటి, ఇంకోటి యూరో మైదాన్ ఒకటి, 2 ఒప్పందాలు, మిన్స్క్ 1 ఒకటి, మిన్స్క్ 2 ఒకటి. నెక్స్ట్ అధ్యక్షులు ఎవరు, యనుకోవిచ్ ఒకడు, యూచినో ఒకడు, 2004లో ఒకడు, 13లో ఒకడు, ప్రో యూరోపియన్, ప్రో రష్యా అని చెప్పేసి. ఇవి ఈ రష్యా, ఉక్రెయిన్ సంబంధాలు. ఇంతకంటే ఎక్కువ మనకి అవసరం లేదు. ఇంకేమన్నా డెవలప్మెంట్స్ మనకి ఏముంటాయంటే, ఒకటి ఈ శాంక్షన్స్ విషయంలో దేశాలు ఏమన్నా కొత్తగా విధిస్తే దాన్ని మనం అప్డేట్ చేసుకోవాలి నోట్స్లో. ఈ క్యాట్సా అది నార్డ్ స్ట్రీమ్ కాకుండా, స్విఫ్ట్ కాకుండా ఇంకేమైనా కొత్తగా వస్తే సిద్ధాంతం అనేది దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇంపాక్ట్ విషయంలో కూడా ఇంకేమైనా వస్తే గిట్ట యాడ్ చేసుకోవాలి. సో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం అనేది రేపు ఎల్లుండి అయిపోతాయి మనం భావించాలి, ఎందుకంటే చర్చలు దాకా వచ్చింది కాబట్టి. సో చర్చలు వార్సా అయితే ఏంది, లేకుంటే అదేంటిది ఆ మిన్స్క్ అయితే ఏంది, ఎక్కడైనా కూర్చుండి మాట్లాడుకుంటే అయిపోతుంది. ఈ ఆధునిక సమాజంలో యుద్ధం అనేది స్టార్ట్ అయిందంటే ఇది ఇంకా నాశనం అని చెప్పి చెప్పొచ్చు. మొత్తం మీద డిప్లొమాటిక్ డిస్కషన్స్, ఇండియా స్టాండ్ దట్ ఈస్ ద బెస్ట్ స్టాండ్ అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కరెంట్ అఫైర్స్ ఇవాళది, రేపటిది మండే పెట్టేస్తాను. నేను ఇంటికి వెళ్తున్నా కాబట్టి శనివారంది, ఆదివారంది, సోమవారంది కలిపి మండే పెట్టేస్తాను మొత్తం మీద. థ్యాంక్ యూ వెరీ మచ్.